ఈ ఉదయవేళలోని ఆశీర్వాదాన్ని బట్టి నేను ఇంకా విందారగించుచున్నాను. అపరిమితం, అమోఘం. మనం ఒక చోట చేరుకున్నప్పుడు దేవుడు చేయు కార్యాలు అతీతమై ఉంటున్నవి. ఈ ప్రతిష్ఠితను మనం దేవునికి చేసినప్పటి నుండి ఇక్కడ పరిస్థితులు ఎలా జరుగుతున్నవో మీరు గమనించారా? ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదం, బలము వెంబడి బలము, మహిమ వెంబడి మహిమ. కేవలం ఆశ్చర్యమైన సంగతే, ఆయన అలాగే చేయుచూ ఉంటాడు. ఇక్కడ చేతి రుమాల కొరకు నేను ప్రార్థించాను. ఇక్కడున్న మీలో కొందరికి అవి చెంది ఉన్నవి. సరే, 1-2 క్షణాలు నేను వాటిని గురించి సవివరణ చేస్తాను. ప్రథమంగా, మీరు నాకు ఇచ్చిన శ్రేష్టమైన క్రిస్మస్ బహుమతి అయిన సూటు బట్టల కొరకు మీ అందరికీ నా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. సోదర నెవిల్, నీవు ధరించినవి అవేనా? ఆ సూటు బట్టలు. దైవ సేవకులు ఎల్లప్పుడూ సూట్నే ధరిస్తారు. ఎంతో అద్భుతంగా ఉన్నది, మంచిది. వారికి చెమట పోస్తుంది. ఆ చెమట ఎంతగానో బట్టల నాశనం చేస్తుంది. చూశారా? ప్రసంగికుడికి చాలా బట్టలు అవసరమై ఉంటది, మరియు మంచి బట్టలు అవసరం. తక్కువ ధర ఖాదీ బట్టలు ఊరికనే చిరిగిపోతవి కొద్ది కాలానికి. అందుకని అలాంటి మంచివి ధరించడానికి బాగుంటుంది. అలా ఒకసారి తలంచండి. ఈ బట్టలు ప్రభు సేవకులకు మీరిస్తున్న సహకారం అవుతుంది. ప్రభు మిమ్మల్ని దీవించును. యేసు చెప్పాడు, ఈ చిన్నవారైన సోదరులకు మీరు చేస్తున్నారు కాబట్టి మీరు నాకు చేస్తున్నారు అని అన్నారు. కాబట్టి మీరు ఇద్దరు దైవ సేవకులకు సూటు కొని తీసుకురాలేదు, కానీ యేసుకు 2 సూట్లు తెచ్చారు. చేత మీరు నాకు చేసేది అని ఆయన అన్నారు. నేటి ఉదయవేళలోని ఆ చిన్న పరలోక స్పర్శ మీరు గమనించారా? ఎలాంటి వేదిక పిలుపు ఇంకొకటి లేదు. వర్తమానం ముగించిన వెంటనే పరిశుద్ధాత్మ ప్రజలను తడిపి విశ్రాంతి ఉసంగించినది. దేవుని యొక్క మహిమ కదలింపు లేక కృంభరింపు అది. వారు చుట్టూరా ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. లోయిస్విల్ నుండి, వాలెట్ స్ట్రీట్ బాప్టిస్టు చర్చి నుండి వచ్చిన నా ప్రియమైన మిత్రులను నేను అలా గమనించాను. మధ్య ద్వారములు నిలుచుని దేవుని ఆత్మ కృంభరింపుతో వారున్నారు. ఆహా! కూడికైన తర్వాత వారిని కలిశాను. అది దేవుని శక్తిని వారన్నారు. అవునది యథార్థమే అని నేను అన్నాను. అవును, నీవన్నది వాస్తవం. దేవుని యొక్క శక్తి వివరించడానికి నీకు మాటలు లేవు. నీవేమి చెప్పాలో నీకు తెలియదు. కూడికను పరిశుద్ధాత్మ తన స్వాధీనమంచుకున్నాడు. ఆయన దానితో ఏమి చేయనో నీకు తెలియదు. ప్రశాంతతో, ప్రదీప్తితో, హాయిగా, ఓ సహోదరా ప్యాట్, అది నాకు పరలోకమే. దాని గూర్చి అనుభవం పొందే పాతకాలపు తరహా వారి వలె ఉన్నాను. చూశారా? కీర్తిశేషులు పాల్ రేడర్ వలె ఒకప్పుడు అతను ఒక కథ చెప్తూ ఉండేవాడు. అతను చెప్పాడు, అతని భార్య బల దగ్గర కూర్చున్నారు. ఆమె ఎక్కడికో ఏదో పని మీద వెళ్ళాలనుకుంటుంది. అతనైతే ఆమెతో అలా చెప్పుకుంటూనే పోతున్నాడు. నేనది చేయలేను, ఇంకేదో మొదలైనవి. ఆమెను అలా గాయపరిచాడు. అతడు ఆమె వైపు చూశాడు. ఆమె చెక్కిళ్ళ మీద నుండి కన్నీళ్లు వస్తున్నవి. సరేలే అని తన మనసులో అనుకున్నాడు. అంత చిన్నదానికే ఆమె బాధపడితే బాధపడి అని అనుకున్నాడు. కనుక మగవానిగా కాగితం మడిచి తన పల్లెవి కింద పెట్టేశాడు. ఆమె ఎప్పుడు కూడా ద్వారం వద్ద నిలబడి ముద్దు పెట్టి వీడ్కోలు ఇచ్చేది. వాకిల్ దగ్గరికి అతను వెళ్ళిన తర్వాత చేయి ఊపేది. తన ఆఫీసులో తిరిగి వచ్చే వరకు ఆ దినానికి అది అతనికి చాలు, తెలుసా? అయితే ఆ రోజు ఉదయం వారు బయలుదేరుతున్నప్పుడు ఆమె ద్వారం వద్ద ఎందుకు నిల్చున్నది? అతడు ఆమెను ముద్దు పెట్టుకున్నాడు. వాకిలి చివరకు నడిచి వెళ్ళాడు. వాకిలి తెరచి తిరిగి చూశాడు. తల ఉంచుకొని ద్వారం దగ్గర నిలబడి ఉన్నది, ఇంకా బాధతోనే. అతడు బాబాయ్ అని వీడ్కోలు చెప్పాడు. ఆమె బాయ్ బాయ్ అని వీడ్కోలు చెప్పినది. వీధిలో నడుస్తూ వెళ్తున్నాడు. తిరిగి ఆలోచించేస్తున్నాడు. ఒకవేళ నేను ఇంటికి తిరిగి వెళ్ళక ముందు నాకేమైనా జరిగితే, నేను తిరిగి వెళ్ళక ముందు ఆమెకేమైనా జరిగితే, దేవుడు మమ్మలను తెర నుండి దూరపరిచి పిలుచును. ఆమె ఎంత మంచిదో, ఆమె ఎంత శ్రేష్టమైన స్త్రీయో మొదలు అనుకుంటున్నాడు. ఇంకా ముందుకు సాగిపోయే కొలది హృదయం ఎంతో బరివెక్కిపోతుంది. అందుచేత వెనుదిరిగి పరిగెత్తాడు. వాకిలి తెరిచాడు. ఇంటిలోనికి పరిగెత్తాడు. తలుపు తెరచాడు. తలుపు తీసిన వెంటనే ఒకరి ఏడుపు వినబడుతూ ఉంది. చుట్టూ చూశాడు. తలుపు వెనకాల ఆమె నిలబడి ఉంది. ఇలా అంటుంది, అతను నన్ను క్షమాపణ అడగలేదు, అతను నన్ను మన్నించమని కోరలేదు, ఏమీ చెప్పలేదు. ఇలా చెప్పబడుతుంది. అతడు ఆమెను తటాలను లాక్కొని ముద్దు పెట్టుకున్నాడు. వెనుదిరిగి బయటకు వెళ్లిపోయాడు. వాకిల్ వద్ద నిలబడి ఉండగా ఆమె ద్వారం వద్ద నిలబడి ఉన్నది. అతడు బాబాయ్ అని చెప్పగా ఆమె బాబాయ్ అని చెప్పినది. ప్రథమంగా చేసిన రీతిగానే, అయితే చివరిలో కొంత భావన కనిపిస్తున్నది కనుక అది అలాగ ఉంటుంది. చూడండి, అలాంటి భావన దాని ఎందుకు కలిగినట్లయితే
అది దేవుని దగ్గర నుండి వచ్చినదే అవుతుంది. కొన్ని క్షణాల క్రితమే ఎన్నుకునే విషయంలో కొత్త ట్రస్టీ సహోదరుడు సోత్మెన్ ట్రస్టీలందరూ తెలుసుకుని ఉంటారని నా నిరీక్షణ. ప్రభుత్వ ద్రవ్య సంవత్సరాంతరమున అనగా జనవరి 1వ తేదీకి సంఘ కార్యాలయమందలి పాదరీలు పెద్దలు మొదలగు వారి కాల పరిమితి సమాప్తమవుతుంది. వారు తిరిగి కొనసాగగోనట్లయితే, పాదరీలు అని నా అర్థం కాదు, ట్రస్టీలు పెద్దలు సండే స్కూల్ టీచర్లు మొదలగు వారు, పాదరి గారు సంఘము ద్వారా ఎన్నుకోబడతాడు, ఆయన ఉంటాడు. ఆ తర్వాత ప్రస్తుత మొదలు ట్రస్టీలు పెద్దలు సండే స్కూల్ టీచర్లు లేక ఇంకెవరైనా కొనసాగదలిస్తే వారు కొనసాగవచ్చు. వారి కొనసాగుటకు నిరాకరిస్తే వారు రాజీనామా చేయవచ్చు. వారికి వ్యతిరేక్తమైనది ఏమీ లేదు. రానున్న సంవత్సరాల కొరకై వారు కొనసాగవచ్చు. వారు కొనసాగినట్లయితే వారికి ఎన్నిక ఉంటుంది. కార్యనిర్వహణ ఏదో దానికై ఇంకొకరిని నిర్ణయించవచ్చు. అందుచేత జీవితకాలం అంతా ఒక వ్యక్తి బోర్డుకు పరిచర్య చేయడం కొరకై తనను గుచ్చివేయడం కాదు. దేవుడు తనతో ఉండి సహకారమిస్తున్నప్పుడు తన విధిని నిర్వర్తించుట అతను ఎంతకాలం అభిరుచి కలిగి ఉంటాడో, లేక ఆమె భాగాన్ని లేక బాధ్యతను దేవుని పనికై కొనసాగించుటకు అభిరుచి కలిగి ఉంటుందో, మాతో కలిసి పరిచర్య చేయడం కొరకై వారిని మాతో ఉండించుటకు ఆనందిస్తున్నాం. గమనించారా? అయితే పరిచర్య చేయుటకు ఆ విధంగా ఒక వ్యక్తికి 1 సంవత్సరం తరుణం అనుగ్రహించబడుతుంది. అది ఎలా ఇష్టపడతారో తెలుసుకుంటారు. మనలో కొంతమంది ట్రస్టీలు పెద్దలు కూడా సంవత్సరాల తరబడిగా చేస్తున్నారు. అలాగా నిజంగా ఎంతో సౌమ్యమైన కార్యము. కాల నిర్ణయం లేదు. ట్రస్టీ సభ్యులు కానీ పాస్టర్ గానీ లేక బోర్డులోని మరో వ్యక్తి గానీ ఇక ఈ పని చాలు అని అనుకున్నట్లయితే లేక తొలగిపోవాలని కోరినట్లయితే అలాంటప్పుడు సంఘానికి ఇరుగుపరుస్తారు. అలాంటప్పుడు మరొకరు ఆ స్థానాన్ని ఆక్రమిస్తారు. అలాంటిదే ఈ రాత్రి జరిగిన విషయం. సహోదరు విలియం మార్గన్ తన ట్రస్టీ సభ్యత్వానికి రాజీనామా ఇచ్చాడు. వారికి ఇంకొక ట్రస్టీ అవసరం. మరో సమయంలో సహోదరు సోత్మెన్ ట్రస్టీగా నిర్ణయించబడింది. ఈ రాత్రి బోర్డు వారి చేత స్వీకరించబడి ఉన్నాడు. సంఘమునంత కాలము అది అధికారమై ఉంటుంది. మన సంఘములోనైతే అది సంఘము యొక్క సర్వసత్తాధికారం అవుతుంది. సంఘము ప్రేరేపించబడి ధర్మకర్తలను ఉంచుతుంది, తీసివేస్తుంది. సంఘము పాస్టర్ గారిని ప్రేరేపణ చేస్తుంది. అది ఏమైనప్పటికీ అదంతా సంఘమే ఒకటై పాస్టర్ గారి ముందుంచుతున్నది. అది అపోస్తుల సంబంధితమైనది. బైబిల్ కాలమందు అది అలా జరిగినది. ఆ కారణము చేత ఏ ఒక్క వ్యక్తి కూడా సంఘములో నిరంకాశుధిపతిగా ఉండబోరు. అలాంటిది మనకు అవసరం లేదు. ప్రతి మనిషి ప్రతి వ్యక్తి నాతో కలిసి ఒకరికి ఓటు ఇవ్వాలంటే 1 ఓటు మాత్రమే తాను కలిగి ఉంటాడు. ఇక్కడ సంఘంలో ఉన్న ఏ వ్యక్తికైనా 1 ఓటు మాత్రమే కలిగి ఉంటాడు. ఇది నేను చెప్పడమే కాదు, ఇది సంఘము చెప్పిందై ఉంటున్నది. చూడండి, శరీరమందు సంఘము ఏమి చెప్తుందో మీరు అది సమ్మతిస్తున్నారా? ఓహో, అది లేఖనానుసారమని నేను తలస్తాను. అది అలాగే ఉండాలి. సరే, ప్రభుచితమైతే రేపటి దినం మొదలుకొని ఈ వారం అంతా గంభీరమైన వారం ఉంటుంది. నాకు రానున్న సంవత్సరానికి నేను తీర్మానాలు చేయవలసి ఉన్నది. అన్ని ఆహ్వానాలకు నేను తీర్మానం చేయవలసి ఉన్నది. నేను కార్యాలయానికి వెళ్లి నా ఆహ్వానాన్ని ఏరుకొని ఇంటికి తీసుకొస్తాను. అందుచేత కొన్ని దినాల వరకు దేవుని యొద్దకు ప్రార్థించడానికి వెళ్లి ఎక్కడికి వెళ్లాలో ఏమి చేయాలో అందుకొరకై నడివింపు దయచేయమని ఆయన్ని వేడుకుంటాను. ఆయన భూమిపై ఉన్నప్పుడు ఎలాగో అలాంటి కాలంలో మనం నివసించట్లేదు. దేవుడు ఆయన ఒక స్థలం నుండి మరో స్థలానికి నడిపించాడు. ఆయన కొన్ని గంటలు ఒక పట్టణంలో ఉండేవాడు. ఆ తర్వాత ఇంకో నగరానికి ఆయన తరలి వెళ్లేవారు. మరి ఈనాడైతే పద్ధతి మరో విధంగా ఉంది. ఇది నిర్ణయించబడుతుంది. సేవా సంబంధితమైన గ్రూపులన్నీ తదితర విషయాలన్నీ జరిగించబడిసి ఉంటుంది. నేను చేసే విధం ఏ విధంగా ఉంటుందంటే, ఆఫ్రికా ఆహ్వానాన్ని ఇండియా ఆహ్వానాన్ని తెచ్చి ఒక చోట పెట్టేస్తాను. కాలిఫోర్నియా ఉటావా మొదలైన రకరకాల ఆహ్వానాలన్నీ ప్రత్యేకంగా కుప్పలుగా పెడతాను. అలా ఉంచేస్తాను. ఆ తర్వాత నడుచుకుంటూ వెళ్లి ప్రార్థించుకుని తీసుకుని కారులో ఉంచుతాను. అలా 1-2 దినాలు గతించిన తర్వాత తిరిగి వచ్చి ప్రార్థన చేస్తాను. ఒక స్థలానికి వెళ్ళడం కొరక ఏదో నా హృదయం లేక వస్తుంది. ఆ పిదప అది కేవలము తలంపేనా అని చూస్తాను. ఆ తర్వాత అది నేను ఎక్కువగా ఇష్టత చూయించినట్లయితే ఆ కుప్ప ఉన్న స్థలం దగ్గరికి వెళ్లి ఆ ఉత్తరం ఏరుకొని అది ఎక్కడ ఏర్పాటు చేయబడిందో ఆహ్వానం అంతా చదువుతాను. అలా చేయడానికి ఇక్కడ ఒక కారణం ఉన్నది. విమానంలో 72 గంటల ప్రయాణాన్ని నీవు ఆలోచించు. నీవెప్పుడైనా విదేశయాత్ర చేసినట్లయితే తెలుస్తుంది. పైకి క్రిందకు చుట్టూరా తుఫానులో వెళ్తుంది. కొన్నిసార్లు నీవు పైన వెళుతున్నది క్రిందకి వచ్చేసింది, గిర్రున తిరుగుతుంది. అదంతా నీకు తెలియదు. విసిరివేసినట్లుగా కుదుపుతూ నీలి మేఘాల్లో ఊగుతుంది. అది నీకు తెలియదు. అలా
3 దినాలు 3 రాత్రులు ప్రయాణం చేస్తే ఆ తరువాత ఆ దేశం మీద నీవు అడుగు పెట్టితే నిన్ను మొట్టమొదట ఎదుర్కొనే ఇది ఎవరో తెలుసా? సాతానుడు. సేవా సంబంధితమైన వర్గం వారు ఇది చెప్పారు. ఫలానా దాని కొరకై ఓటును విభజించేశారు. చూశారా? అడు తర్వాత నీవు ఇలా చెప్పవచ్చు, సరే నేను ఇక్కడికి వచ్చుటకు ప్రభువుకు అంగీకారము కాదేమో అని నీవు అనుకుని చెప్పవచ్చు. అయితే నీవు దేవుని ద్వారా పంపబడిన వాడవైతే నీవు శత్రువును ఎదుర్కొనవలసి వస్తుంది. యేసుక్రీస్తు నామమును బట్టి నేను ఇక్కడకు అడుగు పెడుతున్నానని నీవు చెప్పు. ప్రభు అయిన యేసు నామమున నేను ఇక్కడికి వచ్చాను, ఆయన పని పూర్తిగా వరకు నేను ఇక్కడ ఉంటాను అని నీవు చెప్పు. ఆ తర్వాత శత్రు బలాన్ని ఎదుర్కొంటానికి సంసిద్ధమై ఉంటావు. అందుచేత మీరు నన్ను ప్రేమిస్తున్నారని నాకు తెలుసు. అందువల్ల ఈ వారమంతా నా కొరకు ప్రార్థించండి. దేవుని యొక్క ప్రేరేపణను నడిపించు రీతిగా తద్వారా నేను మంచి తీర్మానాలు తీసుకుంటే కొరకై ప్రార్థించండి. కొన్ని చిన్న చిన్న కూడికలు నా కొరకై ఏర్పాటు చేయబడినవి. వాటి నేను గంతుల కూడికలు అని పిలుస్తాను. ఈ నెల 8, 9, 10 తేదీలో నేను ఫ్లోరిడాకు వెళ్ళై ఉన్నాను, లేక జార్జియాలోని టిఫ్టన్ కు. జనవరి 8, 9, 10 తేదీలలో టిఫ్టన్ జార్జియాకు, అనగా ఈ నెలకు బదులుగా అని నా భావన. కెంటకీలోని గ్లాస్కో, బహుశా కెంటకీలోని సామర్సెట్ కు వెళ్ళవలసి ఉంటుంది. ఇంకా ఒక రాత్రి కెంటకీలోని క్యాంపెల్వెల్ కు వెళ్ళవలసి ఉన్నది. సహోదరు రాజెస్ ఒక రాత్రి తన యొక్క స్థలానికి రమ్మని కోరాడు. ఒకప్పుడు ఆ స్థలాన్ని మనము జారవిడుచుకున్నాం కనుక సహోదరు రాజెస్ కొరకు ప్రార్థించండి. ఈ రోజు అతన్ని కలుసుకుని ఉన్నాం. అతని చేయిని నేను పట్టుకున్నాను. శారీరకంగా చాలా దీనమైన రూపంతో అతను కనిపిస్తున్నాడు. కాబట్టి ఇక్కడున్న సహోదరు రాజెస్ కొరకు ప్రార్థించండి. అతడు చాలా పెద్ద బాధ్యత తీసుకున్నాడు. అది అతనికి భయం కలిగించి చేసి తలకిందులైపోయాడు. అతను ఇప్పుడు చాలా చెడిపోయిన అనారోగ్య స్థితిలో ఉన్నాడు. అతని భార్య కూడా చాలా క్షీణించిపోయినది. మంచి దేవుని బిడ్డలైన ఈ చిన్న దంపతుల కొరకు ప్రార్థించండి. నేను అతను చెప్పాను, ప్రభు చిత్తమైతే ఒక రాత్రి అతని యొద్దకు వస్తానని చెప్పాను. సహోదరు రెడల్, మన సహవాస సంబంధిత చిన్న సంఘాలు ఇక్కడ 62లో ఉన్నవి. పిరికితనం, సిగ్గుగల చిన్న యవనస్తుడైన వాడతడు అక్కడికి వెళ్ళాడు. చిట్ట చివరకు ముఖమెత్తి పైకి చూడలేకపోయాడు. తిరిగి ఇంటికి వెళ్ళై ఉన్నాడు. ప్రజలు అతని తొందర మనిషి అనుకుంటారని నేను అనుకుంటాను. ఆ యవనస్తుల్లో ఒక నిజమైన ప్రత్యేకత కనిపిస్తుందట. నేను అతనితోనే ఉంటూ సహోదరుడా రెడల్, నీవు చేయగలవు అని చెప్తుండేవాడను. అతడు చెప్పాడు, సహోదరా బ్రహ్యాం, నేను ప్రజా సమూహం ముందు నిలబడితే నా గుండెకాయ నా గొంతులేకే వచ్చేస్తుంది. ఒక్క మాటైనా చెప్పలేకున్నాను. నేను చెప్పాను, అక్కడ నిలబడి దాన్ని మింగేసాయి, ప్రభు నామమును బట్టి మాట్లాడు. చూశారా? ఇప్పుడైతే ప్రాముఖ్య రహదారి మీద ఎంత విస్తీర్ణత గల మందిరము కలిగి ఏదో ఒకటి చేస్తున్నాడు. దానితోనే నిలబడు. అతని తల్లి తండ్రి కూడా చాలా చాలా మంచివారు, అది నాకు తెలుసు. ఆ తర్వాత ఒక రాత్రి న్యూ ఆల్బనీ దగ్గరలో జూనీలో ఆగవలసి వచ్చాను. ఇది తెలుసా? చిన్న కూడికలు ఒక రాత్రి ఇక్కడ, మరో రాత్రి మరో చోట నేను చేయవలసి ఉన్నది. జనవరి 20వ తేదీ వరకు ప్రతిదీ నిర్ణయ ప్రకారమే జరిగితే ఫుల్ గాస్పల్ బిజినెస్ మెన్ వారి యొక్క అంతర్జాతీయ కూడికకు నేను మేమే వెళ్ళవలసి ఉంటుంది. అక్కడి నుండి కింగ్స్టన్, హైటీ, అటు నుండి దక్షిణ అమెరికాకు, ఆ పైన మెక్సికోకు, అక్కడ నుండి ఆఫ్రికాకు, ఆఫ్రికా నుండి స్కాండినేవియాకు, ఇంకా మొదలగు చోట్లకు నేను వెళ్ళవలసి ఉంటుంది. సంవత్సరంలో అతి పెద్దదైన భాగమేమై ఉంటుందంటే విదేశీ కుడికలే. నా కొరకై ప్రార్థించండి. నేను మంచి తీర్మానం తీసుకోవాల్సి ఉంటుంది. అది ప్రభు అంగీకారం అయితే అలా ఉంటుంది. అలా కాకపోయినట్లయితే నేను ఏ స్థలానికైనా ఎక్కడికైనా వెళ్ళ సంసిద్ధంగా ఉన్నాను. ఎక్కడికైనప్పటికీ సమస్య లేదు, కానీ నేను వెళ్ళవలసి ఉంటుంది. అయితే భూమిపైన దేవుడు నన్ను ఉంచిన దుమ్ములో నేను నిలబడినంత కాలము, మరణము నన్ను స్వీకరించే వరకు చెప్పనశక్యమైన ఆయన భాగ్యాలను గురించి నేను ప్రకటిస్తాను. ఆయన నాకు సహాయం చేసినట్లయితే దేవుని కృపను బట్టి అది నా యొక్క తీర్మానమై ఉంటున్నది. ఆయన హస్తాన్ని ఆయన నా వద్ద నుండి తొలగించినట్లయితే దయ్యం నన్ను చంపివేస్తుంది. అందుకొరకై ఆయన కనికర హస్తము ఆయన నాపైనే ఉంచులాగున మీరు నా కొరకు ప్రార్థించండి. ఆయన కృపను నేను కోరుకుంటున్నాను. గమనించండి, ఆయన న్యాయ తీర్పునకు కాదు, దాన్ని ఎదుట నేను నిలవలేను. ఆయన కృపనే నేను అర్థిస్తున్నాను. ఎందుకంటే నేను తగిన వాడు కాదు అని నాకు తెలుసు. ఎవరు కూడా యోగ్యులు కారు. ఆయన న్యాయ తీర్పును మనము కోరుకొనవద్దు. మనకు ఆయన కనికరమే కావాలి. ఈ రాత్రిలో
గొంతు కొంత బొంగురు పోయినప్పటికీ ఈ మంచి క్రైస్తవుల మధ్య మాట్లాడటానికి ఈ మంచి సదవకాశాన్ని త్రోసిపుచ్చుకొనకూడదు. ఓ క్షణం ఆగండి. ఈ ప్రకటన చేయక ముందు ఓ విషయం చెప్పనివ్వండి. ఇప్పుడు మీరంతా ఒక్క మనసుతోనే ఒక్క హృదయంతోనే ఉన్నారు. ప్రతిదీ ఎంతో మాధుర్యంగా సాగిపోతుంది. నా సంఘాన్ని గురించి 2 నిమిషాలు మాట్లాడనివ్వండి. ఆలకించండి. సువార్తనందు నా ప్రియులారా, నాకు కిరీటం అనేది ఉంటే ఆ కిరీటమునందల నా నక్షత్రములారా, యేసుక్రీస్తు రక్తము చే కొనబడిన వారులారా, ఇలాగ తిరిగి వచ్చి ఒక ఉద్దేశము కొరకే దీన్ని నేను చేసేదని వేట ప్రయాణములో మేము దానిని తీర్మానించున్నాము. సహోదరు రాయ్ రోబర్ట్సన్, సహోదరు బ్యాంక్స్ వుడ్, నేను ప్రయాణములో తిరిగి వచ్చుటకు తిరిగి తెచ్చుటకు మేము తీర్మానము చేశాం. సహోదరు రాయ్, మేమంతా మాట్లాడుకుని చుట్టమి మన పాదిరి గారైన సహోదరు నెవిల్ గుర్చి నిత్యము మీ మధ్య ఉండి కాపరత్వము తదితర విషయాలను జరిగిస్తున్న వ్యక్తి అతడు. మనం ఆయన అభిమానిస్తున్నాం. అయితే సహోదరు నెవిల్ సహా కాపరేయుండి అందులో ఉండి అలా ముందుకు నెట్టుకుని వచ్చుటకు కొద్దిగా ఇబ్బందిగా కనిపిస్తుంది చూశారా. అందుకని మనం ప్రార్థించాము. నేను చేయడానికి ప్రభు చిత్తముగా కనిపిస్తున్నది. ప్రభు ప్రోద్బలమిస్తే నేను శక్తి కొలదిగా చేయాలని ప్రభును కోరుకుంటున్నాను. నా సొంత సమర్పణ నేను చేసుకున్న పిదప ఇంకా అలాగో చేయలాగా చేసిన తర్వాత దేవుడు మన మార్గాన్ని ఆశ్రయించినట్లయితే ఆ యొక్క చిన్న సమర్పణ బట్టి ఆయన చిన్న కూడిక ఆయనే కలిగి ఉంటున్నట్లయితే మనం అలాగే పట్టుకుని ఉంటే ఆయన ఏం చేస్తాడు? అలాగే పట్టుకుని ఉండండి. వినండి, మీరు ఒకరి ఎడల ప్రేమ కలిగి ఉన్నారు. ఏ విధంగా ఈ ఉదయానే ఆ దారిలో నిలబడి దేవునికి చేతులెత్తి ఏడుస్తున్నది. ప్రియమైన పరిశుద్ధాత్మ మీ మధ్య సంచారం చేస్తున్నది. సాతాను చెప్పబోతున్న ఏ చిన్న తప్పుడు సమాచారం మీరు వినవద్దు. గ్రహించండి, క్రీస్తు శరీరంలోని అవయవులైన ఏ ఒక్కరిని గూర్చి ఏ సంగతైనా చెప్పినను, దయ్యం ఏదైనా చూయించను, నీవు దాన్ని నమ్మవద్దు. దాన్ని మీరు నమ్మినంత కాలము నీ అనుభవాన్ని చెడబడుతుంది. క్రీస్తు శరీరంలోని అవయవమైన ఒకడు పాపము చేయుటకు నీవు చూసినట్లయితే ఎవరితోనూ చెప్పవద్దు. అయితే ఆ అవయవమైన ఆ వ్యక్తి దగ్గరికి ప్రేమతో వెళ్లి మరలా క్రీస్తు వద్ద అలాంటి వారిని తీసుకుని రాగలవేమో చూడు. నీవది చేయకపోతే ఇంకొకరితో చెప్పు, వారు నీతో వస్తారు. లేఖనము చెప్పేట్లుగా చేయి. గమనించారా? ఫలానా సహోదరి ఇలాగన, ఫలానా సహోదరుడు ఇలాగన అని ఎవరైనా ఏదైనా చెప్పినట్లయితే వారు చెప్పిన దాంట్లో ఏ ఒక్క మాట అయినా నమ్మవద్దు. నీవు దాన్ని అలాగే వదిలేసాయి. ఎందుకంటే ఇది నీవు గుర్తుంచుకో, సాతాను నిన్ను ముక్కల ముక్కలుగా చేయ ప్రయత్నం చేస్తున్నది. అతను రావడానికి ఎదురు చూడు, ఎందుకంటే అతను వచ్చేస్తాడు. సరే, ఆ మంచివాని ఇంటిలోకి వెళ్ళు, విశ్వసించు, అతను నిలబడు, ఏ ఒక్కటి పుచ్చుకొనవద్దు. ఈ ప్రజలు నీతో కలిసి పరలోక స్థలంలో కూర్చుంటారు. దేవుని ఆశీర్వాదము కొరకై సహవాసము చేయి. ప్రభు బల యొద్ద సహవాసమును స్వీకరించు. వారు దేవుని బిడ్డలని పరిశుద్ధాత్మ సాక్ష్యమిస్తారు. అందుచేత మన దయార్థ హృదయమై ప్రేమ కలిగి నిజమైన సహృదయమై ఉందాము. ఒక వ్యక్తి నిన్ను గురించి చెడ్డగా మాట్లాడితే వారిని గురించి మంచిగా మాట్లాడు. ఆ తర్వాత నిన్ను గురించి ఎంత మంచి వినగలవో చూడు. అవునది వాస్తవం. ఎల్లప్పుడూ కూడా కీడుకు మేలునే చేయి. దేశానికి ప్రేమనే కనపరచు. ఆ వెనకాల కూర్చున్న చిన్న బాలిక నీకు బాగుగా ఉన్నదా బుజ్జి నాన్న? నేనెంతో కృతజ్ఞను. వెనకాల ముడివేసి కట్టబడినది. ప్రభుని యేసు ఆమెను తీసుకుని వచ్చి కూటములో హాజరుపరిచాడు. అందులో కొరకై మేమెంతో కృతజ్ఞమై ఉంటున్నాము. కొన్ని క్షణాల క్రితమని అందుకే వేదికను విడిచి వెళ్ళినాను. వారు ప్రార్థించి ఉన్నారు, కానీ ప్రభు దగ్గర నుండి ఏమీ వారు పొందలేదు. కాబట్టి అలా చేయడానికి నిశ్చిత కలిగి ఉండు. దేవుని దగ్గర అలా వాగ్దానము చేయండి. దేవా, నీ కృప చేతనే నేను చేయగలని వాగ్దానము చేయండి. ఎవరేది చెప్పినప్పటికీ మేలునే చేయి. చెడ్డగా తలంచవద్దు. నీవు చెడుగా తలంచినట్లయితే నీవు వేషధానుగా చెప్తున్నావన్నమాట. అలాంటప్పుడు నీవు తప్పిదస్తుడు అవుతావు. నిజంగా వ్యక్తిని గురించి నీవు మంచి తలంచే వరకు నిన్ను నీవుగా దేవునికి సమర్పణ చేసుకునే ఉండు. అలాగే నీవు చేయాలి. అలాంటప్పుడు దేవుని ఆశీర్వాదంలోని మాధుర్యము నీ ఆత్మను కప్పివేస్తుంది. విజయ జీవితము జీవించే మార్గం అదే. నీవు ప్రేమలో ఉన్నంత కాలము నీకు హాని ఏమీ చేయలేదు. చూడండి, నీకు భాషలున్నట్లయితే అవి నిలిచిపోతవి. నీకు జ్ఞానం ఉన్నట్లయితే అది గతించిపోతుంది. ప్రవచనాలా అవి ఓడిపోతవి. అయితే నీకు ప్రేమ ఉన్నట్లయితే అది నిరంతరము నిలుస్తుంది. మిమ్మల్ని ప్రేమించు వారినే ప్రేమింపకుడి, మిమ్మల్ని ప్రేమించిన వారిని ప్రేమించండి. నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమించడం నాకు అది సులభమైన విషయమే. మిమ్మల్ని ప్రేమించిన వారిని ప్రేమించడానికి ప్రయత్నం చేయండి. నీవు క్రైస్తవుడువా కాదు అనేది అక్కడే నిర్ధారించబడుతుంది. నిన్నెవరైతే ప్రేమించరో అయినప్పటికీ వారినే నీ హృదయమందు ప్రేమించుము. నీవు అలా చేయనట్లయితే
అలాగే దేవుని మీదనే అనుకుని ఉండు. అది అలాగే ఉన్నది. అది సత్యమై ఉంటుందని నాకు తెలుసు. ఆమేన్. అది సత్యమేనని నాకు తెలుసు. మనం ఇప్పుడు ప్రశస్తమైన వాక్యాన్ని తెరవబోతున్నాము. ఓ చిన్న వర్తమానము కొరకై హెబ్రీయుల పుస్తకంలోని 11వ అధ్యాయం నుండి ప్రశస్త వాక్యాన్ని తెరవబోతున్నాం. గొంతు కొద్దిగా బొంగరపోయినప్పటికీ మధ్యాహ్న వేళ సహోదరులతో కలిసి అద్భుతంగా గడిపితని 6 గంటల వరకు కూడా గదిలోనికి పరిగెత్తుకుని వెళ్లి పడక గదిలో పడక యుద్ధ మోకరించుకొని క్షణాలు ప్రార్థించాను. లేచి నా బైబిల్ తీసుకుని చదవడం ప్రారంభించాను. ఒక మ్యాగజైన్ పడి ఉంటే చూశాను. దాన్ని తీసుకున్నాను. అది ఆఫ్రికా భాషలో వ్రాయబడి ఉన్నది. అందుకని నేను చదవలేదు. కొన్నిసార్లు నీవు చదువుతూ ఉన్నప్పుడు నీకు ఒక వాక్యం సంధిస్తుంది. ఆ వాక్యం నిన్ను జీవింపజేస్తున్నది. ఆ విధంగా దైవ సేవకుడు వర్తమానాన్ని పొందుకుంటాడు. చదువుట ప్రారంభించు. బైబిల్ చదువు. ఏదో ఒకటి మొదటిగా ఏదో నిన్ను సంధిస్తుంది. ఒకటి దానికి తోడవుతుంది. ఇంకొకటి మరలా తోడవుతుంది. కానీ గుర్తుపెట్టుకో, వేదిక దగ్గరికి వెళ్ళి చదువు. మిగతా కార్యం దేవుడు చేస్తాడు. గమనించు, మిగతాది ఆయన జాగ్రత్త తీసుకుంటాడు. కొన్నిసార్లు నువ్వు ఎక్కడెక్కడికో వెళ్తావు. నీవు తలంచే తలంపుల పట్టిక నీవు తయారు చేసుకునే వరకు వెళ్తావు. మరికొన్ని పర్యాయాలు కూడికలోని వేదిక దగ్గరకు ఆతృతతో వస్తావు. నీకున్న చిన్న భావాలను చదువుతావు. మరలా వాటిని పరిశుద్ధాత్మ ఉత్తేజింపజేయరు కాక అనేక పర్యాయాలు అలాగ చేయి. హెబ్రీ 11వ అధ్యాయం ప్రారంభ వాక్యం నుండి చదువుదాం. కొన్ని వాక్యాలు మాత్రమే చదువుకుందాం. విశ్వాసమన్నది నిరీక్షించబడే వాడి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవాటికి రుజువునై ఉన్నది. వారిని బట్టి పెద్దలు మంచి సాక్ష్యం పొందిరి. ప్రపంచములు దేవుని వాక్యం వల్ల నిర్మాణమైనవని, అందును బట్టి దృశ్యమైనది కనబడే పదార్థములు చే నిర్మించబడలేదని వాక్యము చేత గ్రహించుకొనుచున్నాం. అది ఎంతో భాగ్యవంతంగా అగుపించట్లేదా? 3వ వచనం మరలా చదవనివ్వండి. జాగ్రత్తగా వినండి. ప్రపంచములు దేవుని వాక్యం వల్ల నిర్మాణమైనవని, అందును బట్టి దృశ్యమైనది కనబడే పదార్థములు చే నిర్మించబడలేదని వాక్యము చేత గ్రహించుకొనుచున్నాం. దేవుని వాక్యం విశ్వాసమును బట్టి హెబెలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను. దేవుడు అతని అర్పణల గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుని సాక్ష్యం పొందాను. అతడు మృతి పొంది ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుతున్నాడు. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకున్నట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండేనని సాక్ష్యం పొందెను. 500 సంవత్సరాలు జీవితాంతమంతా కూడా విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టయుడు అసాధ్యము. దేవుని ఎదుకవచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయవాడని నమ్మవలెను. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతుల గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాను. అందువలన అతడు లోకం మీద నేర స్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. తల్ల వంచుకొని ఓ క్షణం ప్రార్థించుకుందాము. మహాకృప కలిగిన మా తండ్రిన దేవా, ప్రభువా, కృతజ్ఞతతో మరొక్కసారి మీ సన్నిధానంలోకి వస్తున్నాము. మేము తల వంచి ప్రార్థించుట చేతనే నీ యొక్క సన్నిధి మాతో ఉన్నదని తలంచడం మాత్రము కాదు, కానీ నీ సన్నిధితో నిత్యము మేముందుమని నమ్ముతున్నాము. ఎందుచేతనగా యెహోవా నేత్రములు భూలోకమంతటా సంచరించుతున్నవి. సమస్తమును మీరు ఎరిగి ఉన్నవారే, హృదయములోని తలంపులు మీకు ఎరుకైనవే. అందుచేత ప్రభువా, మేము తల వంచి ఈ విజ్ఞప్తి మీకు అర్పణ చేసుకొట్టుకు కారణము నీకు విరోధమైన మా సమస్త పాపాలను అతిక్రమాలను మీరు క్షమించాలని, మీ యొక్క కనికరం మరొకసారి మాయలను విస్తరింప చేయాలని, తద్వారా మాట్లాడుటకు మా పెదవులను, వినుటకు మా చెవులను మీరే తెరవాలని, అందును బట్టి మీ వాక్యము నేను రాత్రి వాస్తవికతను దాల్చును కాక చదువుడు కొరకై మేము ఎన్నుకున్న ఈ కొద్ది మాటలు భూమి మీద ఉన్న రహస్యమై ఉన్న నీ దేహములోని ప్రతి అవయవునకు అది గొప్ప ఆదరణ ఉండు కాక. నీ యొక్క ఆత్మ సంఘము, జ్యేష్ఠుల సంఘము, యేసు రక్తము చేత కొనబడిన ఆ సంఘము కడగబడి పవిత్రపరచబడినదై నిందారహితమైనదిగా, నిర్దోషమైనదిగా ఆ దినాన దేవునికి అర్పించబడినై ఉన్నది. దేవుని యొక్క ఈ బహుశ్రేష్ఠతలో మేము కూడా పాలివారమని విశ్వసించే నమ్మిక కలిగినందుకు మేమెంతటి కృతజ్ఞము. అది ప్రభు అయిన యేసు యొక్క నీతిమత్వము కనికరముల వలనే మాకు లభ్యమైనది. సకల వ్యాధిగ్రస్తులను స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము. ఆ చిన్న బాలికని ముట్టినందుల కొరకై మీకు వందనాలు చెల్లిస్తున్నాము. కొన్ని క్షణాల క్రితమే బాధ చేత గదిలో బంధించబడి ఉన్నది. మిమ్మలను మీ కనికరాన్ని స్వీకరించి చిన్న బిడ్డలాంటి విశ్వాసముతో నడుచు చూచుచున్నాము. ఇందుకొరకై మీకు వందనాలు చెల్లించుచున్నాము. ఎంటికలో ఉన్న సహోదరు బేకర్ యొక్క చిన్న బిడ్డను
జ్ఞాపకముంచుకోమని ప్రార్థిస్తున్నాము. సహోదరు నేవిల్ చెప్పిన వారును, ఓ దేవా, అసంఖ్యాకులైన వ్యాధిగ్రస్తులైన వారు ప్రతి చోట ఉన్నారు. ప్రత్యేకించి ప్రభువా, నిన్నెరుగున వారు, రక్షించబడిన వారు ఎందరో ఉన్నారు. వారు వారి పాపములోనే మరణించుతే నీవెక్కడ ఉందో వారెక్కడికి రాలేరు. నీ వాక్యాన్ని మాట్లాడుకొనకై ధైర్యాన్ని, బలాన్ని, సాక్ష్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఎప్పుడు ఇలాగ మాట్లాడవలనో జ్ఞానాన్ని ఇవ్వమని ప్రార్థిస్తున్నాము. మేము చెప్పుడుకు తగిన వారమైనట్లుగా మాతో మాట్లాడండి. మేము ప్రజలను అద్భుత ఆశ్చర్యాలలో విడిచి మేము వెళ్తున్నప్పుడు, పరిశుద్ధాత్మకు ఆయన పనికై మేము విడిచి వెళుతున్నప్పుడు, ప్రభువా అనుగ్రహము చూపండి, మా మనవులు ఆలకించండి. యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాము, ఆమేన్. కొద్దిసేపు జ్ఞానేంద్రియాలు అను పాఠ్యాంశంను గురించి నేను మాట్లాడాలని ఆశిస్తున్నాను. ప్రకృతి సంబంధించిన మనిషికి 5 జ్ఞానేంద్రియాలు ఉన్నవని మనకు బోధించబడుతుంది. ఆ 5 ఇంద్రియాలు అతని స్వాధీనపరచుకుంటవి, లేక ఈ భూసంబంధ గ్రహముతో సంబంధం కలిగినట్టు కొరకై దేవుడు అతనికి 5 జ్ఞానేంద్రియాలను అనుగ్రహించాడు. అవేవనగా దృష్టి, రుచి, స్పర్శ, ఆగ్రహణ, వినికిడి. ప్రకృతి సంబంధమైన మనుష్యుడికి ఈ 5 జ్ఞానేంద్రియాలను ఎదుగుతాడు. అవి మంచివే. ఈ 5 జ్ఞానేంద్రియాలలో ఏ ఒక్కటి లోపించినా మామూలు మనగడను మనము అనుకరణ చేయలేము. నీ దృష్టి, వినికిడి, స్పర్శ, వాసన చూచుట, రుచి చూచుట, అవి లేకుండా మామూలుగా మనం మనుగడ చేయలేము. ఏదో ఒక్కడి పోగొట్టుకున్నట్లయితే ఆ జ్ఞానేంద్రియం పని చేయకుండా జీవితంలో ఒక భాగానికి సంబంధం విఘాతమవుతుంది. అవి మంచివి, ఉపయుక్తమైనవి, ఇంకా అవి దేవుని వలనే మనకు అనుగ్రహించబడి ఉన్నవి. దేవుడే ఆ జ్ఞానేంద్రియాలను దయచేసి ఉన్నాడు. అయితే అవి నీకు వరముగా అనుగ్రహించబడి ఉన్నవి. ఈ జ్ఞానేంద్రియాలను నీవు ఎట్లు ఏ విధంగా లోపరుచుకుంటావో, అవి ఎలా ఆధారపడినో ఆ విధంగానే నీ జీవితము స్వాధీనమవుతుంది. ఆ 5 జ్ఞానేంద్రియాలను లోపరుచుకున్న రీతిగా నీ జీవితం ఉంటుంది. నీవేమి చూస్తావో, నీవేమి వింటావో, నీవేమి రుచి చూస్తావో, వేటిని ఆఘ్రానిస్తావో, స్పర్శిస్తావో, ఆ జ్ఞానేంద్రియాలు వేటికి లోబడినో వాటి ప్రాబల్యం నీ మీద అంతగా ఉంటుంది. 5 జ్ఞానేంద్రియాలు మనము కలిగినందుకు మనము దేవుడికి ఎంతో కృతజ్ఞతలై ఉంటున్నాం. నిన్ను నడిపించడానికి మరో విధంగా నీవి పంచేంద్రియాలను పొందలేదు. భూ సంబంధమైన సంబంధము కోసము నీకివి అనుగ్రహించబడి ఉన్నవి. అయితే 6వ జ్ఞానేంద్రియము అనుగ్రహించబడినది. ఆ 6వ జ్ఞానేంద్రియము క్రైస్తువులకు మాత్రమే సంబంధించినది. నీవు క్రైస్తువు అయ్యే వరకు ఈ 6వ జ్ఞానేంద్రియము నీకు లభ్యము కాదు. ప్రకృతి సంబంధమైన మనుషునికి పంచేంద్రియాలను మించిన ఏదైనా పొందాలంటే అదొక్కడే మార్గం అవుతుంది. అయితే క్రైస్తువుడు బాగుగా ఎరిగిన 6వ జ్ఞానేంద్రియము విశ్వాసము. అదే నిన్ను నడిపించేది, నిన్ను పరిపాలన చేసేది. అది ఆ జ్ఞానేంద్రియాలన్నింటికీ ఆధిపత్యం వహించు జ్ఞానేంద్రియమై ఉంటున్నది. అది ఆ 5 జ్ఞానేంద్రియాలకు అధికారి అయి ఉంటున్నది. 6వ జ్ఞానేంద్రియాన్ని మనం పొంది ఉన్నాము. అందుచేత ఇది చెప్తున్నానని కాదు, 5 జ్ఞానేంద్రియాల వల్ల మనకి ఉపయోగం లేదు అని చెప్పట్లేదు. అవును, అవి అవసరమే. ఆ 5 జ్ఞానేంద్రియాలు దేవుని వలనే మీకు అనుగ్రహించబడినవి. అవి వాడుకోవలసినది. ఈ 5 జ్ఞానేంద్రియాలు దేవుని వాక్యానికి వ్యతిరేక్తముగా నడిచినట్లయితే అలాంటప్పుడు అవి అబద్ధమవుతాయి. అయితే 6వ జ్ఞానేంద్రియము అబద్ధమాడలేదు. అది అతీతమైన జ్ఞానేంద్రియము. దాని గురించి నేను మాట్లాడబోతున్నాను. ఈ ఉదయవేళ అతీతమైన గుర్తును గురించి మాట్లాడాను. ఈ రాత్రి అతీతమైన జ్ఞానేంద్రియమును గురించి. అతీతమైన జ్ఞానేంద్రియము పరిశుద్ధాత్మ. ఆ దేవుని యందలి విశ్వాసము నీలో నివసించను. 5 జ్ఞానేంద్రియాలు 6వ జ్ఞానేంద్రియానికి లోబడుటకు నీవు అనుమతిస్తే అది నిన్ను నడిపించి మిగతా 5 జ్ఞానేంద్రియాలను ఆ అతీతమైన జ్ఞానేంద్రియములకు స్వాధీనపరుచుకుంటుంది. అది ప్రకృతి సంబంధమైన జ్ఞానేంద్రియానికి ఎంతో ఉన్నతమైనది. ప్రకృతి సంబంధమైన మనుషునికి, ఆత్మ సంబంధమైన మనుషుడికి ఎలాగో అలాగే అది ఆకాశమంత ఎత్తుగా ఉండి ప్రకృతి సంబంధ మనిషికి అతని పంచేంద్రియాలకు అలాగుంటుంది. నీవు చూడని వస్తువుల మీద నమ్మికున్నట్లుగా అది చేస్తుంది. నీవు ఊహించని ఈ 5 ఇంద్రియాలు ఎన్నడూ ఊహించిన వాటిని నీవు చేడు కథని నడిపిస్తుంది. ఈ 5 జ్ఞానేంద్రియాలలో దయ్యం ప్రవేశించి నీవు అబద్ధమైనట్లుగా చేస్తుంది. అయితే అది అతీతమైన జ్ఞానేంద్రియాన్ని ముట్టలేదు. అది దానిని సమీపించడానికి అది ఎంతో దూరమై ఉంటున్నది. అది దేవుని యొద్ద నుండి వచ్చినది. అది విశ్వాసము అని పిలువబడుతున్నది. విశ్వాసమంతటి ఘనమైనది. ఈ 5 జ్ఞానేంద్రియాలు
ఈ ఆరవ జ్ఞానేంద్రియాన్ని స్వాధీనపరచుకోలేవు. అయితే ఈ ఆరవ జ్ఞానేంద్రియము ఈ 5 జ్ఞానేంద్రియాలను స్వాధీనపరచుకోగలదు. అతీతమైన జ్ఞానేంద్రియము ప్రకృతి సంబంధిత జ్ఞానేంద్రియాలను స్వాధీనపరచుకుంటుంది. ఈ 5 జ్ఞానేంద్రియాలు అనగా దృష్టి, రుచి చూచుట, స్పర్శ, ఆఘ్రానించుట అనగా వాసన చూచుట, వెనికిడి. అతీతమైన జ్ఞానేంద్రియం అనగా అది నిన్ను దేవుని వాక్యమును నమ్మునట్లుగా చేస్తుంది. దాని మాత్రమే అది మాట్లాడుతున్నది. నీవు చూడలేవి, రుచి చూడలేవి, స్పర్శించలేవి, ఆఘ్రానించలేవి, వెనికి లేనివి వాడిని నమ్మినట్లుగా అది చేస్తున్నది. ఎందుకంటే అది దేవుని వాక్యాన్ని స్వీకరిస్తున్నది. అది ఆ వాక్యాలని ఖండింపజేస్తున్నది. దేవుని వాక్యానికి తప్ప మరో దానికి వ్యతిరేక్తముగా నీవు నడుచున్నట్లుగా అది నిన్ను చేస్తుంది. విశ్వాసం వల్లనే, విశ్వాసం మీద చేస్తుంది. ఈ జ్ఞానేంద్రియాలను సాధువులుగా చేస్తుండగా ప్రకృతి సంబంధించిన మనుష్యుడు ఈ జ్ఞానేంద్రియాలు కలిగి జన్మించాడు కాబట్టి అవి ప్రకృతి అనుగ్రహించిన జ్ఞానేంద్రియాలు అవుతున్నవి. వాస్తవంగా అది మాత్రమే అతడు ఎరిగి ఉంటాడు. అదే అతని జ్ఞానయుక్తమైన తలంపు ద్వారానే అతడు మనుషుని మారిగానే ఆలోచన చేస్తాడు, మనుషుని మారిగానే చూస్తాడు, మనుషుని మారిగానే గ్రహిస్తాడు, మనుషుని మారిగా వింటాడు. అయితే అతడు స్వాధీనపరచబడినవాడైతే, లేక పునర్జన్మ ఎత్తినవాడైతే, లేకుంటే అట్టి దాన్ని మనం తిరిగి జన్మించుదా అని పిలుస్తుంటాం. అప్పుడు ఆరవది అతీతమైన ఆ జ్ఞానేంద్రియము అతన్ని స్వాధీనపరుచుకుంటుంది. అలాంటప్పుడు ఆ అతీతమైన జ్ఞానేంద్రియం ఒక పీఠమునకు తీసుకువెళ్తుంది. అతడు వినలేటువంటి విషయాల యందు నమ్మిక కలిగినట్లుగా విశ్వసింపజేస్తున్నది. చూడలేటువంటి విషయాలను నమ్మిక కలిగినట్లుగా విశ్వసింపజేస్తున్నది. గ్రహించలేని విషయాలను గ్రహింపు కలిగినట్లుగా విశ్వసింపజేస్తున్నది. ఏ విధము చేతనే నమ్ముతాడు. ఎందుకంటే ఆరవ జ్ఞానేంద్రియము ద్వారా అతడు పరిపాలన చేయబడుతున్నాడు కాబట్టి. అతీతమైన జ్ఞానేంద్రియము ద్వారా అట్టి దాన్ని తెలుసుకోవడం ఎంత మహత్తరమైన విషయము, ఆలోచించేది కదా ఎంత స్వల్ప విషయము. సరే, నీవు తిరిగి జన్మించే వరకు దాన్ని నీవు నమ్మలేవు. పరిశుద్ధాత్మను బట్టిగాక యేసు క్రీస్తుని మరెవడు చెప్పలేడని బైబిల్ తెలియజేస్తున్నది. దాని ద్వారానే ఈ వారమంతా గడిపాము. ప్రత్యేకించి పెంతెకోస్తు నమ్మిక గల ప్రజలకు ఇది ఒక అడ్డుబండ అయి ఉంటున్నది. యోహాను సువార్త 5:4 యేసు చెప్పిన దాన్ని నేను చెప్పిన వారు విని ఉన్నారు. నా మాట విని నన్ను పంపిన వారిని శ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. నిత్య జీవము దేవుని యొద్ద నుండి వచ్చును. పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు క్రీస్తుని చెప్పలేడు. ఎవరో ఏదో చెప్పిన దానినో, నీ జ్ఞానాన్ని బట్టి నీవు నేర్చుకున్న దానినో నీవు తీసుకుంటావు. ప్రకృతి సంబంధమైన పంచేంద్రియాల వలన నీవు ఏమి నేర్చుకున్నావో అదే నీవు తీసుకుంటావు. అయితే ఆరవ జ్ఞానేంద్రియమైన పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు అది ఈ 5 జ్ఞానేంద్రియ తర్క వితర్కలను తీసివేసి నీవు చూడని వాటిని, రుచి చూడని వాటిని, ఆఘ్రానించిన వాటిని, వినని వాటిని, ముట్టని వాటిని నమ్మునట్లుగా ఆ ఆరవ జ్ఞానేంద్రియములోనికి నేను ఎత్తుకొని వెళ్ళను. అది నీకొకటి చేస్తున్నది. అప్పుడు నీవు యేసు క్రీస్తు అని నీవు చెప్తావు. ఎందుకంటే దాన్ని నీవు సాక్ష్యం ఇచ్చావు కాబట్టి. ఏదో బుద్ధిని పుట్టిన దాని ద్వారా నేర్చుకోవడం వల్ల దాని వారికి కాదు సుమా. కానీ నీవేది అనుభవం పొంది ఉన్నావో దాని ద్వారానే జరుగుతున్నది. సౌరభ్యం. ఆ తర్వాత ఆరవ జ్ఞానేంద్రియం ఏమి చేస్తుంది? ఎందుకు ఆ ఆరవ జ్ఞానేంద్రియం వస్తున్నది? ఈ కారణము కొరకు ఆరవ జ్ఞానేంద్రియం వస్తున్నది. ఆరవ జ్ఞానేంద్రియము విశ్వాసం. అది అతీతమైన జ్ఞానేంద్రియం అంటున్నది. ఈ కారణము కొరకే ఆరవ జ్ఞానేంద్రియం వస్తున్నది. దేవుని వాక్యానికి విరోధమైన ఏదైనాను 5 జ్ఞానేంద్రియాలను ఉపేక్షించుట. అందుకొరకే ఆరవ జ్ఞానేంద్రియము వితర్కములను మానివేసి అని లేఖనం పలుకుతున్నది. గమనించండి, 5 జ్ఞానేంద్రియాలతో నీవు తర్కిస్తావు. సరే, ఇదెందుకు, ఈ మనిషి ఎందుకు అని తర్కన చేస్తావు. అయితే ఆరవ జ్ఞానేంద్రియం అయితే అలాంటిదేమీ చూడదు. దానికెంతో బహు దూరంగా ఉంటుంది. దానికంటే ఎంతో ఎత్తుగా ఉంటుంది. ఎలాంటి తర్క వితర్కాలకు అందుబాటులో లేనంతగా ఉంటుంది. మేము నమ్ముతాం. దాని గురించి పంచేంద్రియాలు చెప్పుకోబోతున్న దానికంటే ఎంతో దూరంగా ఉంటుంది. మనం ఇప్పుడు స్వస్థత కార్యక్రమాలకు సంసిద్ధం కాబోతున్నాము. అది మేము నమ్ముతున్నాం. ఆ ఆరవ జ్ఞానేంద్రియముతో నీవు నడు. ఆ ఆరవ జ్ఞానేంద్రియముతో నీవు మాట్లాడు. ఆ ఆరవ జ్ఞానేంద్రియముతో నీవు జీవించు. ఆ ఆరవ జ్ఞానేంద్రియముతో నీవు చనిపో. ఆ ఆరవ జ్ఞానేంద్రియముతో నీవు తిరిగి లే. ఆ అతీతమైన జ్ఞానేంద్రియముతో నీలో ఉన్న అదొక్కటి ప్రకృతి సంబంధ వ్యక్తికి అది వ్యతిరేక్తము. ప్రకృతి సంబంధ మనిషి ఇవి కలిగి ఉన్నాడు. ఆరవ జ్ఞానేంద్రియానికి అవి లోబడినట్లయితే అవి మంచివే. ప్రకృతి సంబంధ మనస్సు వాక్యమును చదువుచు
అది దేవుని యొక్క వాక్యం అని తెలియజేసినట్లయితే అది సత్యమే చెబుతున్నది. అయితే చదువుతూ ఇదంతా దేవుని యొక్క వాక్యము కాదు అని చెప్పినట్లయితే, లేక అది అలా అయి ఉన్నది, అది ఇంకొకటి అయి ఉన్నదని నీకు చెబితే, అది అలాంటప్పుడు ఇప్పుడు కాదని చెబితే, అలాంటప్పుడు ఆరవ జ్ఞానేంద్రియం వచ్చి ఆయన నిన్న నేడు యుగాలు ఒక్కడే రీతిగా ఉన్నాడని చెప్తుంది. అదే వ్యత్యాసం. గమనించారా? ఆ కారణాల చేతనే అనేక మంది ప్రజలు స్వస్థత పొందకపోతుంటారు. తత్వ జ్ఞానాన్ని బట్టి వారు అలా వచ్చుటకు ప్రయత్నిస్తుంటారు. వారు చెప్తారు, నేనిది చేశాను, నేనిది నమ్మాను అని ఏవేవో చెప్తుంటారు. అయితే ఆరవ జ్ఞానేంద్రియం అలా చెప్పినట్లయితే, అలాంటప్పుడు ఆరవ జ్ఞానేంద్రియ నుండి అది ఏది వారిని వణింప చేయలేదు. ఆరవ జ్ఞానేంద్రియము మానవాళి మీదకి ఎందుకు వస్తుందనగా, దేవుని వాక్యానికి విరోధమైనదేదో దాని నుండి వారిని సరిచేయడానికి వస్తుంది. ఎట్టి చిహ్నమునైనా సరే దేవుని వాగ్దానానికి విరోధమైన ఎలాంటి గుర్తైనా ఆరవ జ్ఞానేంద్రియము అక్కడ లేదని తెలుపుతుంది. తిరిగి జన్మించిన క్రైస్తవులకైతే ప్రప్రదంగా ఏమి జరుగుతుందో తెలుసా? ఒక నాస్తికుడు, ఒక అవిశ్వాసి క్రైస్తవుని చుట్టూ చేరి ఇలా చెప్తారు, ఇదిగో ఇలా చూడు, ఇక్కడ పరిశుద్ధాత్మ అనే సంగతే లేదు అని అంటాడు. దాన్ని గురించి నీవేదో అబద్ధం చేసుకున్నావు అంతే అని అంటాడు. అలాంటిది ఏదైనా నీవు నమ్మితే నీవు వెర్రివాడవే. అటువంటిది ఏమీ లేదక్కడ. ఆరవ జ్ఞానేంద్రియము క్రమపరుస్తూ కార్యాన్ని ఆరంభిస్తున్నది. పరిశుద్ధాత్మ నీవెక్కడ పొందుకోలేవో అది బైబిల్లోనే నేను నీకు చూయిస్తాను. చూడు, శిష్యులు ఎక్కడ పొంది ఉన్నారో నేను నీకు చూయిస్తాను చూడు అని చెప్పు. ఆరవ జ్ఞానేంద్రియము గుర్తింపు చేస్తూ చెప్తుంది. ఆయన చెప్పి ఉన్నారు, ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకు చెందును అని. సరే, దాని అర్థం వారి పిల్లలని ఇది అనున్నది మీకు సంబంధమైనది కాదు, ఇది మీకు కాదు. అయితే ఆరవ జ్ఞానేంద్రియానికి బాగా తెలుసు, అది ముందుగానే మీలో ఉన్నది కదా, ఇంకెందుకు, ఇప్పటికే ఎంతో ఆలస్యమైందని చెప్తారు. వారు ముందుగానే పొందుకున్నారు. పరిశుద్ధాత్మ అనేదే లేదని తలంచే ప్రజలు దాన్ని గురించి ఏం మాట్లాడుతున్నారో వారికి తెలియదు. యాపిల్ పండును ఒకప్పుడు ఆ పైతోలను ఒలుస్తున్నటువంటి ఆ బాలుని వలె వాగ్వాదాలు జరుగుతున్న ఒక కూటమిలో ఒక నాస్తికుడు అతన్ని ఒక ప్రశ్న వేశాడు. నీకేమి కావాలి, ఇక్కడ ఏమి కావాలని అన్నాడు. నేను ఒక ప్రశ్న వేస్తాను. యాపిల్ పండు తింటూ ఆనందిస్తూ అలా అన్నాడు. సామాన్యమైన వ్యక్తి ఏదో తప్పు చేసిన వాళ్ళ వలె అగపడుతున్నాడు. ముఖంపైకి వెంట్రుకలు వెడాల వేసుకుని పాతబడిన మురికి ఓవరి కోటు ధరించి ఒక పన్ను పైకి కనిపించేలా అతని రూపం ఉంటున్నది. అతను అడిగాడు, నేను ఒక ప్రశ్న అడుగుతాను అని అన్నాడు. ఆ నాస్తికుడు ఒక్కసారిగా ఇలా చెప్పేశాడు, దేవుడనేవాడు లేడు అని అన్నాడు. అదంతా ఒక ఉద్రేకం, అదంతా బుద్ధిహీనత అని అంటున్నాడు. ఆ చిన్న బాలుడు ఇలా అడిగాడు, అయ్యగారు నేను ఒక ప్రశ్న అడుగుతాను, ఈ యాపిల్ పండు తీయగా ఉన్నదా లేక పుల్లనదా? అతడు చెప్పాడు, అది నాకెలా తెలుసు, నేను తినలేదు కదా. ఇతడు అన్నాడు, అదే నేను అనుకుంటున్నాను అని చెప్పి తిరిగి వెళ్ళిపోయాడు. ప్రభువును నీవు రుచి చూడనప్పుడు ఆయన ఇలాంటి వాడు అది నీకెలా తెలుస్తుంది? నీవు పరిశుద్ధాత్మను ఎన్నడూ పొందనప్పుడు ఆయన వాస్తవమా అవాస్తవమా అనేది నీకెలా తెలుస్తుంది? విశ్వాసం బలమా అనేది నీకెలా తెలుస్తుంది? అది నీవు ఏనాడు రుచి చూడనప్పుడు చెప్పన శక్యము గాని మహిమాయుక్తమైన ఆనందం నీకెలా తెలుస్తుంది? అలాంటి దాని కొరికే ఆరవ జ్ఞానేంద్రియం నిన్ను నడిపిస్తుంది. ఆరవ జ్ఞానేంద్రియమే దానికి తెలియపరుస్తుంది. జ్ఞానయుక్తమైన ఎలాంటి శక్తులు దాని దగ్గరకు నేను నడిపించగలవు. జ్ఞానయుక్తమైన శక్తులు తర్కమునకు నేను నడిపించును. అరే, ఇది తాత్వికం, ఇది ఎలాగుండాలి, ఇది ప్రజల ఉద్రేకం అని చెప్తుంది. అయితే ఆరవ జ్ఞానేంద్రియం వచ్చినప్పుడు అలాంటి వాటి అన్నిటినీ త్రోసిపుచ్చుతున్నది. అది సరాసరిగా దేవుని హృదయ స్థానానికి నడిపిస్తుంది. దేవుని యుద్ధకు వచ్చువాడు ఆయన ఉన్నాడని నమ్మాలి. తన్ను జాగ్రత్తగా వెతుకు వారికి ఫలము దయచేయవాడిని నమ్మాలి. విశ్వాసము ద్వారానే అబ్రహాము, విశ్వాసము ద్వారానే ఇస్సాకు, విశ్వాసము ద్వారానే యాకోబు, మనంతా విశ్వాసము ద్వారానే. అది చేయనది ఆరవ జ్ఞానేంద్రియమే. అన్ని గురుతులను ఆరవ జ్ఞానేంద్రియము ఉపేక్షించును. దేవుని వాక్యానికి విరోధమైన ఎలాంటిదైనా ఉపేక్షించును. ఎలాంటి భావాలను భావోద్రేకాలను ఉపేక్షించును. నేను ప్రార్థన చేయించుకున్నాను, ఎలాంటి మార్పు లేదు అని ఎవరైనా చెప్తే ఆరవ జ్ఞానేంద్రియము అలాంటి దాని కొరకు ఎన్నడూ వేచి ఉండదు. ఆరవ జ్ఞానేంద్రియం ఇలా చెప్తుంది, అదంతా అబద్ధం, నేను బాగున్నాను, నేను కోలుకోబోతున్నాను. దేవుడు అలా చెప్పాడు, అది నెరవేరుతుంది. ఆమేన్. దేవుడు అలా చెప్పాడు,
ఆరవ జ్ఞానేంద్రియం దేవుని వాక్యాన్ని పోషిస్తుంది. ఆ ఆరవ జ్ఞానేంద్రియము అది అతీతమైనది, జ్ఞానేంద్రియాలకు మించినది. అది ఘనమైన జ్ఞానేంద్రియము. అది విశ్వాసం, కదిలింపచేసే ప్రాణద్రోణుడి శక్తి. అది నీవేనాడు చేయగలను అనుకున్న వాటిని చేయుటగది నిన్ను నడిపించున్నది. అదే ఆరవ జ్ఞానేంద్రియము, అతీతమైన జ్ఞానేంద్రియము. నీవు ప్రార్థన చేయించుకున్నావు, నీకు కుంటి చేయి ఉన్నది, ఆ చేయి కొరకై ప్రార్థన చేయించుకున్నావు. దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడని నమ్మి అక్కడికి వచ్చావు. మాస్టర్ గారు ప్రార్థించారు, నీవు తిరిగి వెళ్ళిపోయావు. ప్రకృతి సంబంధమైన పాత మనిషిలా చెప్తాడు. ఆ చేయికి ఎలాంటి మార్పు కనిపించట్లేదే, అంతకు ముందు ఎలాగున్నావో అలాగే ఉన్నావు, మార్పు లేదు. వెంటనే ఆరవ జ్ఞానేంద్రియం వచ్చేలా చెప్తుంది, అది అబద్ధం. నీవు ప్రార్థన చేయించుకున్నావు, అది సరిపోతుంది. ఒకప్పుడు మన కూడికి హాజరైన ఆ స్త్రీ వలె ఇద్దరు కలిసి కూటానికి వచ్చారు, ప్లాట్ఫామ్ దాటి వచ్చారు, ఆత్మల వివేచన చూశారు, గుటకలు మింగుతున్నారు. వారిద్దరూ నిజమైన క్రైస్తవులే. ఒకరు పైకి వచ్చారు, ఆత్మ వచ్చేలా చెప్పారు, నీవు కడుపు నొప్పితో బాధపడుతున్నావు. ఆమె ముఖం వెలిగించబడింది. అవునది వాస్తవం అని చెప్పినది. పరిశుద్ధాత్మ నా ద్వారా చెప్పారు, అది అల్సరు, నరాల బలహీనత ద్వారా అలాంటిది వచ్చినది అని. నీవు ఒక వైద్యుల చేత పరీక్ష చేయించుకున్నావు, అది శస్త్రచికిత్స చేసి తీసివేయాలని చెప్పారు అతడు. ఆమె చెప్పినది ఆ మాటలన్నీ నిజమే అన్నది. ఆ తర్వాత గొప్ప విశ్వాసురాలుగా ఆమె కనిపిస్తుంది. ఆ తర్వాత ఇలా చెప్పబడినది, నీ పేరు ఫలానా, నీ ఫలానా స్థలం నుండి వచ్చావు అని చెప్పబడినది. అది వాస్తవమే. ఆరవ జ్ఞానేంద్రియము దాన్ని పట్టుకున్నది. ఆరవ జ్ఞానేంద్రియము పరిశుద్ధాత్మ ప్రక్కన పక్కన నిల్చుంటారు. పరిశుద్ధాత్మ మాట్లాడుతూ ఉంటే ఆరవ జ్ఞానేంద్రియం ఆమేన్ అంటున్నది. అది అక్కడే ఉంటుంది. ఏదో ఒక్కడి జరగవలసి ఉంది. యేసును కనుగొనడానికి మార్త పరిగెత్తుకున్నప్పుడు, ప్రభువా అని ఆమె చెప్తున్నప్పుడు, ఆరవ జ్ఞానేంద్రియాన్ని గమనించు. నీవిక్కడ ఉన్నట్లయితే నా సహోదరుడు చనిపోయి ఉండేది వాడు కాదు. ఎప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించును. అక్కడే ఆరవ జ్ఞానేంద్రియం ఉంటున్నది. యేసు తనకు తానుగా సమర్థించుకొని ఇలా చెప్పాడు, నేనే పునరుద్ధానమును జీవనై ఉన్నాను. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడు మరెన్నడు చనిపోడు. ఈ మాట నమ్ముతున్నావా? నీవేమి చెప్పబోతున్నావు? తాత్వికమా? చనిపోయే ఒక మనుషుడు అక్కడ పెట్టబడి ఉన్నాడు, అతన్ని పురుగులు తొలుస్తున్నవి. అయితే ఆయనే పునరుద్ధానమును జీవమని తెలుపుతున్నాడు. అది దేవుని వాక్యము. అది ఆరవ జ్ఞానేంద్రియము. వైద్యుని భద్రతకు మించినది, విజ్ఞాన శాస్త్రజ్ఞుల పరిశోధనకు మించినది. వాటన్నిటిని ఎదిరించివేయి. అలాంటి తర్క వితర్కాలను తిరస్కరించు, వాటిని త్రోసివచ్చు. చూడు, నేనున్నాను అను దేవుని వాక్యానికి అది సాక్ష్యమిచ్చుచున్నది. నేను ఉండేదను అని కాదు, నేను ఉంటిని అని కాదు, నేను ఇప్పుడు ఉన్నాను. నేనే పునరుద్ధానమును జీవునై ఉన్నాను. ఒక మనిషి నా యందు విశ్వాసముంచువాడు చనిపోయాడు బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు ఎవడును మరెన్నడు చనిపోడు. ఈ మాట నమ్ముతున్నావా? ఆమె అన్నది, అవును ప్రభువా. ఆరవ జ్ఞానేంద్రియం, నీవు లోకములకు రావాల్సిన దేవుని కుమారుడు అని నమ్ముతున్నాను. నీ సహోదరుడు మరలా బ్రతుకును. ఆహా, సమాజ వద్దకు వారు వెళ్ళారు. వారిద్దరికి ఏదో ఒకటి జరగవలసి ఉండెను. అదే అతీతమైన జ్ఞానేంద్రియము. సాక్షాత్తు దేవుడే నిలబడి ఉన్నాడు. ఏదో జరగవలసి ఉండెను. ఆ జ్ఞానేంద్రియము, అతీతమైన జ్ఞానేంద్రియము దేవుడై ఉన్నాడు. ఎవరో ఒక్కరు మాటతో చెప్పుచున్నారు, ఆమె ఆయన చూచి ఉన్నది, ఆమె ఆయనను ఎరిగి ఉన్నది. సాక్షాత్తు ఆయనే మెస్సయ్యని ఆమె గుర్తించినది. ఆయన యుద్ధకు వచ్చినట్లయితేనే అని ఆమె ఎరిగి ఉన్నది. ఆయన సమీపంగా వెళ్లి ఆమె ఆ విషయం ఆయన ఎదుట ఉంచినట్లయితే ఆయన యుద్ధ నుండి ఒక్క వాగ్దానం వచ్చిన చాలు. అదే ఆమెకు కావాలి. పునరుద్ధానమును జీవును నేనే, నా యందు శ్వాసం ఉంచిన వాడు చనిపోయినను. మార్త అదే వినగోరినది. ఆమెకు అదే కావాలి. ఎందుకంటే ఆరవ జ్ఞానేంద్రియము, అతీతమైన జ్ఞానేంద్రియము ఆమె విశ్వాసం. ఆయన ఒప్పుకోవడానికి, ఆయనను నమ్మటానికి ఆమెను కదిలింపజేస్తున్నది. ఈ స్త్రీ అయితే ప్లాట్ఫామ్ ను విడిచినప్పుడు అది యెహోవా ఎలాగో సెలవెత్తుచున్నాడు అనున్నది ఉండెను. ఇంటికి వెళ్లి భుజించు, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచును. ఆమె ఇంటికి వెళ్ళినది. అదే రాత్రి ఆమె స్నేహితులలో ఒకరు ఆమె ప్రక్కనే నివసిస్తుండేవారు. ఆమె వెనకాల 4 లేక 3వ వ్యక్తి. ఆమె మెడ మీద పెద్ద ముడిలాడిది ఒకటి ఉన్నది. ఆమె ఇక్కడికి వచ్చినది. ఆ పొరుగుంటే ఆమెను గురించి అంతా ఆశ్చర్యపోయారు. ఆమె అంతగా బాధిస్తున్న అల్సర్ నుండి, ఆమె స్వస్థతను గురించి ఆశ్చర్యపోయారు. 1000 మందిలో ఏ 100 మంది కావచ్చు జబ్బు ఇది. ఈ పెద్ద కణితి
ఆమె మెడ మీద అతుక్కొని ఉన్నది. ఆమె పైకి వచ్చేసింది. నేను చెప్పాను, అలాంటి దానిని ఎవరు కూడా దాని తారతమ్యతను కనుగొనలేదు. నీవు ఒకదాని గురించి ఆనందించాలి. నీవు పులకరించావు, ఎందుకంటే అక్కడ దూరాన కూర్చున్న ఆమె నీ పొరుగున్న ఆమె అశుద్ధాత్మ. లోకమంది మనుషుడు ఎలా తెలుసుకొనగలరు అని ఆమె తలంచినది. అతనికి తెలియచేయవలసింది ఒకరు ఉండాలి అని తలంచినది. అది అలాగనుకుంటున్నప్పుడు ఆయన చెప్పారు, నీవు నీ మెడ గురించి ఆలోచన చేస్తున్నావు. అవును, అది తొలగిపోతుందని నీవు నమ్ముతున్నావా? నా హృదయపూర్తిగా నేను నమ్ముతున్నాను అని ఆమె చెప్పినది. నేను చెప్పాను, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఇంటికి వెళ్ళు, నీవు స్వస్థత పొందుతావు. ప్రకృతి సంబంధమైన మనుష్యుడు అటు ఇటు చూస్తాడు, ఏ గురుతూ కనిపించడం లేదు. ఈ అల్సరి గల స్త్రీ ఇంటికి వెళ్ళిపోయినది. భుజించడానికి ప్రయత్నం చేస్తున్నది, చనిపోతున్నట్లుగా కనిపిస్తుంది. ఓ ప్రకృతి సంబంధమైన మనుష్యుడు, ప్రకృతి సంబంధమైన జ్ఞానేంద్రియము ఇంకా అక్కడ అల్సర్ ఉన్నట్లుగానే అనిపిస్తున్నది. 1-2 వారాలు గతించిన తర్వాత ఆ పొరుగింటి వారి దగ్గరికి వెళ్ళినది. తన బంధువుల దగ్గరికి, సంఘముల వద్దకు వెళ్లి ప్రభు నన్ను స్వస్థపరచడని సాక్ష్యం చెప్తుంది. వారు అడిగారు, నీ ఇప్పుడు భోజనం చేస్తున్నావా అని అడిగారు. లేదు, వాస్తవంగా నేను తినాలని అనుకుంటున్నంతా తినట్లేదు, అయితే నేను ఎప్పుడో స్వస్థత పొందుకున్నాను అని ఆమె చెప్పినది. ఆయన దెబ్బల చేత నేను స్వస్థత పొందాను. అది ఏమైనప్పటికీ ఆమె స్వస్థతను పొందినది. ఒక రోజు ఉదయాన పిల్లలు బడికి వెళ్లిపోయారు. అప్పుడు ఆమెకు చాలా ఆకలిగా ఉంది. కిటికీ దగ్గర నిలబడి పాత్రలు కడుగుతూ ఉంది. 1 సంవత్సరం తర్వాత మరో కూటానికి ఆమె వచ్చినది. ఆమె పాత్రలు కడుగుతూ ఉన్నది. ప్రప్రదంగా ఆమెకు ఒక వింతైన భావోద్రేకము కలిగినది. అది ఏమై ఉంటుందా అని ఆమె తలస్తుంది. నేను పెద్దగా అరిచినట్లుగా అనిపించినది. ఆమె భర్త ఆమెతో ఇలా చెప్పాడు, ప్రీతమా, ఆ స్వస్థత గురించి మాట్లాడటం ఇక మానుకో, ఎందుకంటే అలాంటి దానికి నీవు అవమానం తీసుకొస్తున్నావు అని అన్నాడు. అతడు క్రైస్తవుడై ఉండి కూడా ఆయన వాక్యాన్ని సాక్ష్యమిస్తున్నప్పుడు నీవెలా అవమానం తీసుకొస్తావు? దాని గురించి నీవు సాక్షిగా ఉండకపోతే నీవు అవమానం తెస్తున్నావు. నీవు స్వస్థత పొందావంటే స్వస్థత పొందినట్లే అని అన్నాడు. ఆ వ్యక్తి అలా నిలబడి నా కళ్ళల్లోకి చూచి నా స్థితిని, నేను చేసిన సంగతులను చెప్పాడు. నేను ఎవరైనది, నేను ఎక్కడి నుండి వచ్చింది తెలిపాడు. అతను ప్లాట్ఫామ్ పైకి వచ్చినప్పుడు 15 నిమిషాలు భవంతిలోనే ఉండలేకపోయాను. లోకములో ఉన్న ఈ మనిషికి ఈ విషయాలు ఎలాగూ తెలియను. నా జీవితంలోనే ఎన్నడూ అతన్ని చూడలేదు. యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, నీవు స్వస్థత పొందుతివి అని ఆమె చెప్తోంది. ఆమె ఇంకా ఇలా అంటున్నది, నేను చనిపోయే వరకు అదే నేను నమ్ముతాను, ఏమైనప్పటికీ నేను నమ్ముతాను అని ఆమె అంటున్నది. కాబట్టి ఆమె స్నేహితురాలైన సహోదరి ఆ విశ్వాసాన్ని కలిగి ఉంటారని దేవునితో నిబంధన చేసుకున్నారు. ఆ ఉదయాన ఒక వింతైన సంఘటన ఆమెకు జరిగినది. కొద్ది నిమిషాల్లో ఆకలి కొన్నది. ఒక చిన్న పాత్రలో పిల్లలు కొన్ని ఓట్స్ వదిలిపెట్టారు. ఆ ఓట్స్ ఎప్పుడు తిన్నా మంట పుట్టుకొని వచ్చేదని ఆమె చెప్పినది. ఎవరికైనా అల్సర్ ఉంటే అలాంటి వారికి అది తెలుసు. సరే, ఆమె అక్కడికి వెళ్లి 2 ఓట్స్ ముక్కలు కొరికినది. ఆమె చెప్తుంది, దాని కొరకై నేను మూల్యాన్ని చెల్లించవలసి ఉందనుకుంటున్నాను. అయితే ఈ దినాలలో నేను బాగా ఉన్నాను. ఇంకా ఆకలవుతున్నట్లుగా ఆమెకు అనిపించినది. పాత్రలో ఉన్నదంతా తినివేసినది. కొన్ని నిమిషాలు ఆగి అలా చేసినది. ఏమి జరిగిందో తెలుసా? ఎలాంటి ప్రతిస్తంభన లేదు. ఆకలి అనిపించినది. ఇంకా ఆకలి అవుతుంది. 2 గుడ్లు వేయించుకొని కప్పు కాఫీ కలుపుకొని త్రాగేసింది. ఆమెకు అది నిజమైన రజతోత్సవం అనిపించినది. ఎంత తినగలిగిందో అంత తిన్నది. పాత్రలు కడగడానికై ముందుకు వెళ్లిపోయినది. అరగంట తర్వాత మరలా ఆకలైనది. ఎలాంటి బాధ అనిపించడం లేదు. చిన్న కుచ్చులను తలత్రోపి ఒకటి పెట్టుకుని వీధుల్లో పడి వెళ్ళుకుంటూ పొరుగింటి ఆమె దగ్గరికి వెళ్ళింది. ఆమె అక్కడికి చేరుకున్న తర్వాత ఆమె విన్నది, ఒకవేళ ఇంటిలో మరణము సంభవించిందేమో అనుకున్నది. వారు కేకలు వేస్తున్నారు, బొబ్బలు పెడుతున్నారు, చుట్టూ తిరుగుతున్నారు. ఆ స్త్రీ ఆలస్యంగా నిద్రపోయింది. ఉదయాన్నే మేల్కొన్నది. మేడ మీద దాన్ని చుచ్చుకున్నది. ఆ రాత్రి అది అదృశ్యమైపోయినది. ఏమై ఉంటున్నది? దేవుని కార్యనిర్వహణ. అక్కడ క్యారెల్ టాబర్నకల్లో మనం ఒక కూటం పెట్టినప్పుడు ఆ కుంటివాడిని ఎవరినో వచ్చి ప్రార్థన చేయించుకున్నాడు. అతను చూడటానికి మీలో అనేకులు అక్కడికి వచ్చారు. అత్యవసర గదిలో నుండి వారు అతను తీసుకుని వచ్చారు. వెళ్ళి నన్ను అక్కడికి నడిపించాడు. 3-4 రాత్రులు ప్లాట్ఫామ్ పై అతన్ని ఉంచారు. ఆ భవనంలో అతనికి ప్రార్థనా కార్డు లేదు కనుక అతన్ని అత్యవసర గదిలో ఉంచారు. నేను అందులోకి వెళ్లి అతనికై ప్రార్థించాను. అతని వైపు చూశాను. అతను అన్నాడు, మిస్టర్ బ్రెన్హామ్, నాకేదైనా ఓదార్పు మాటలు చెప్పగలవా? మౌడా, పోలియో ఈ విధంగా వచ్చినది. అవును, వాస్తవమేని చెప్పాడు. నేను చెప్పాను, నీ పేరు ఫలానా,
నీవు ఒక స్థలం నుండి వచ్చావు. అవును అని చెప్పాడు. నా స్వస్థత సంగతి ఏంటి అని అడిగాడు. నేను అన్నాను, ఆయన దెబ్బల చేత నీవు స్వస్థత పొందుతవి సాక్ష్యమిస్తూ దేవుని స్తుతిస్తూ అతని ఇంటికి వెళ్ళాడు. ఇరుగు పొరుగు ఉన్నవారు అతని అవమానం తెచ్చాడు అని అతన్ని అన్నారు. ఒకానొక ఆదివారమున కొంతమంది దైవ సేవకుల వర్గం వెళ్లి అతని ప్రక్కన కూర్చొని నీవు అలా చేయడం మానుకోవాలి అని చెప్పారు. ఈ సంభవానికి నీవు అవమానం తెస్తున్నావు అని అన్నారు. ఆ యవ్వనుడు అక్కడ కూర్చొని ఇలా అన్నాడు, అయ్యా, నేనెక్కడ ఉన్నానో నీవు అక్కడ కూర్చున్నట్లయితే నేను కూర్చున్న కుర్చీలో నీవు కూర్చుండేవాడు. నేను క్రీస్తులో కలిగి ఉన్న ఆ ఆఖరి నిరీక్షణను నీవు దొంగిలించకూడదు. ఆయన దెబ్బల ద్వారా నేను స్వస్థత పొంది ఉంటేనే ఇక ఎన్నడూ వికలాంగునిగా అక్కడ కూర్చొని ఉండలేను. చేతులు, శరీరము, వెన్నెపూచ మంచిగా బాగానే ఉన్నది. ఇక ఎన్నడూ అలా లేదు. కుర్చీలోని లేచి దేవుని మహిమపరచుచు వెళ్ళిపోయాడు. ఏంటది? అతను ఇక్కడ కూర్చుని ఉంటాడని అతని ప్రకృతి జ్ఞానేంద్రియాలు తెలుపుతున్నవి. అతను జీవించినంత కాలము అలాగే ఉంటాడని వైద్యులు చెప్పారు. అయితే ఆయన దెబ్బల ద్వారా నేను స్వస్థత పొందుతునని 6వ జ్ఞానేంద్రియము తెలుపుతున్నది. అతను చేయడానికి వేరే ఇంకొకటి లేదు. ఇక దేవుడు చెప్పిన దానికి విరోధమైన దానిని విసిరి పారవేయడమే. అందుకొరకే 6వ జ్ఞానేంద్రియం ఉన్నది. వృద్ధుడైన జాన్ రిన్ RYAN కాదు, RHYN హోత్వెన్ లో ఒక గుడ్డి భిక్షుడు ఉండేవాడు. మేమెక్కడికి వెళ్ళినప్పుడు కూటమిలో ప్రార్థన చేయించుకున్నాడు. మహావైద్యుడు సమీపమందున్నాడు అను పాట ఆ రాత్రి పియానో ద్వారా వాయించగముపు ఎవరూ రాలేదు. దాని ద్వారా అతడు గుడ్డివాడు. విశ్వాసాన్ని బట్టి అతడు కెథోలిక్ వాడు. ఆ మార్గం నిలబడ్డాడు. అతని వైపు చూచి ఇలా చెప్పాను, నీ పేరు ఫలానా జాన్ రైన్. అవును, ఆ వీధిలో నీ ఒక భిక్షకుడివి. సంవత్సరాల తరబడి అంధులుగా ఉంటున్నావు. నీ విశ్వాసాన్ని బట్టి కేథలిక్ వాస్తవం హోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, నీవు స్వస్థత పొందుకో అని నేను చెప్పాను. వందనాలండి అని చెప్పాడు. ప్రభుకు వందనాలు చెల్లించు అని నేను చెప్పాను. నాకు కనబడటం లేదు, దానివల్ల నీకేమీ పర్వాలేదు అని నేను చెప్పాను. నీవు స్వస్థత పొందావు అతను చెప్పాడు. అలాగే వెళ్ళాడట. ప్లాట్ఫామ్ దిగే వరకు వారు సహాయం చేశారని. ప్రకృతి సంబంధిత మనిషి ఏమీ చూడలేకపోయాడు. తద్వారా వారు ఎలాంటి ప్రతిఫలం పొందలేదు. ఎందుకని? అతను ఎప్పటిలాగే గుడ్డివానిగానే ఉన్నాడు. మరలా తనకిద్దరు స్నేహితులు తిరిగి ప్రార్థన లైన్లోకి అతను తీసుకుని వచ్చారు. పరిగెత్తుకుని వచ్చారు. రావడానికి అనుమతించాడు. తిరిగి వచ్చిన తర్వాత ఇలా చెప్పాడు, ఏమండి, నేను స్వస్థత పొందినని మీరు చెప్పారు. నేనన్నాను, నన్ను నీవు నమ్మావని నీవు చెప్పావు కదా, నేను నిన్ను నమ్ముతున్నాను అని అన్నాడు. నేను నిన్ను నమ్మకుండా ఉండటానికి కారణాలు ఏవి లేవే. నా జీవితంలోని విషయాలని నీవు చెప్పి ఉంటివి అని అన్నాడు. నేనేమి చేయాలో నాకు అర్థం కావడం లేదు అని చెప్పాడు. ఇంకా ఇలా అన్నాడు, కొన్ని నిమిషాల క్రితమే వెనకాల కూర్చున్న స్త్రీ తన యొక్క గొంతు కణితిపోయినట్లుగా సాక్ష్యం ఇచ్చింది. నీవు నన్ను నమ్మినట్లయితే మరి నీవు నన్ను ప్రశ్నించేది ఎందుకు అని అడిగాను. దేవుని వాక్యాన్ని నేను నీకు చెప్తున్నాను, నేనేమి చేయాలి గారు అని అడిగాడు. అతడు కథోలిక వ్యక్తి అని నేను ఎరిగి, భౌతికంగా ఏదో ఒకటి పట్టుకుని ఉండడం అగత్యమని నేను ఎరిగి, ఆయన దెబ్బల ద్వారా నేను స్వస్థత పొందుతునని సాక్ష్యమిస్తూ ఆయన స్తుతిస్తూ ఉండమని నేను చెప్పాను. ఆ వృద్ధుడు ఆ తర్వాత 2-3 వారాల తర్వాత ఒక వీధిలో నిలబడి పత్రికలు అమ్ముతున్నాడు. కేకలు పెడుతున్నాడు, ఎక్స్ట్రీ ఎక్స్ట్రీ ప్రభుకు స్తోత్రం, నేను స్వస్థత పొందాను. ఎక్స్ట్రీ ప్రభుకు స్తోత్రం, నేను స్వస్థత పొందాను. ఆ తర్వాత రాత్రి కూటానికి అతను మరలా వచ్చినప్పుడు నేను అతనికి బోధ చేయలేకపోయాను. అతను నిలబడి పెద్దగా చెప్తున్నాడు, అందరూ నిశ్శబ్దంగా ఉండండి, నా స్వస్థత కొరకై ప్రభుకు స్తోత్రం, నన్ను స్వస్థపరిచేందుకై ప్రభుకు స్తోత్రములు. ఒక కేథలిక్ వానిగా అతని విశ్వాసాన్ని ఎలాగ స్వాధీనపరచుకోవాలో తెలియలేదు. అయితే అది అలాగే చెప్తున్నట్లయితే 6వ జ్ఞానేంద్రియము కార్యాచరణ దాలుస్తుంది. అలాగే చెప్తున్నట్లయితే అవును, అది వాస్తవము. నన్ను స్వస్థపరిచేందుకు ప్రభుకు స్తోత్రములు. ఆ మూల వీధులు నిలబడి కేకలు వేస్తున్నాడు, నన్ను స్వస్థపరిచేందుకు ప్రభుకు స్తోత్రములు. ఎక్స్ట్రీ, నన్ను స్వస్థపరిచేందుకు ప్రభుకు స్తోత్రములు. వీధిలో పడి వెళ్తున్నాడు. ఎవరో ఒకరు ఎదురుపడి, జాన్ ఎలాగున్నావు అని అడిగారు. నన్ను స్వస్థపరిచేందుకు ప్రభుకు స్తోత్రములు, బాగున్నాను. అతని వైపు చూచి వారు అతన్ని ఎగతాళి చేశారు. వార్తాపత్రికను అమ్మే మరొకడు అతన్ని
క్షౌరం చేయించుకుంటూ ఒక క్షౌరశాల యొద్దకు తీసుకుని వెళ్ళాడు. కూటములైన 2-3 వారాల తర్వాత ఆ క్షౌరం చేసే వ్యక్తి అతని కుర్చీలో కూర్చోబెట్టి గడ్డానికి సబ్బు నురుగు పూశాడు. జాన్ అని పిలిచాడు. అతను అన్నాడు, నాకేదోలా అనిపిస్తున్నది. ఇతడు చెప్పాడు, ఇక్కడ దైవిక స్వస్థత చేసే వారి దగ్గరకు నీవు వెళ్ళావనుకుంటాను. అవును, నేను వెళ్ళాను అని అన్నాడు. నీవు స్వస్థత పొందావనుకుంటున్నానే, ఎగతాళి చేస్తూ అన్నాడు అతడు. అలాగా ఆ వృద్ధుడు జవాబిచ్చాడు, అవును, ప్రభుకు స్తోత్రములు, ఆయనను స్వస్థపరిచాడు. అతనికి కళ్ళు వచ్చేశాయి. ఆ క్షౌరశాలలో నుండి మెడకు తువాలు చుట్టుకొని కుర్చీలోని వెళ్ళిపోయాడు. ఆ క్షౌరం చేసే అతను చేతిలో మంగళగత్తె పట్టుకోవడానికి వెంట వెళ్తున్నాడు. భీతిలో పడి వెళ్తున్నారు. ఎందుకని? దేవుని వాక్యము కార్యనిర్వహణ చేస్తూ బయలుదేరినది. అక్కడ పడి ఉన్న ఆ చిన్న జార్జి కార్టర్ ఇక్కడ దగ్గరలో ఉన్న మీలో కొంతమందికి తెలుసు. 9 సంవత్సరాల 8 మాసాలు పడకలో పడి ఉండి ఆమె క్రింద డ్రాషీడ్ తప్ప ప్రేములు ఉలవకాయల జబ్బు వలన అలా పడి ఉన్నది. 35 పౌండ్ల బరువు ఉన్నది. ఇండియానాలోని మెల్టన్ లో పడి ఉన్నది. ఆమె బంధువులు ఆ సంఘానికి చెందిన వారు. నేను అక్కడ మెల్టన్ బాప్టిస్ట్ చర్చిలో కూటములు జరిగించుట కొరకై నేను వెళ్లి రోగుల కొరకు ప్రార్థించుటకై వెళ్ళినప్పుడు ఆ సంఘం ఇలా ప్రకటన చేసినది, మూఢభక్తి గల ఆ కూటాలకు ఎవరైనా హాజరైన పక్షములో అట్టి వాడిని వెలివేస్తాం అని చెప్పారు. అయితే ఆమె నాన్నగారు ఆ సంఘానికి ఒక పెద్ద, యేసుక్రీస్తు నిన్న నేడు యుగ యుగములు ఒక్కడే రీతిగా ఉన్నాడు అను నా చిన్న పుస్తకము ఆమె యొద్ద ఉన్నది. సోదరు హాల్ ఒక మధ్యాహ్నం వేళ ఆమె దగ్గరికి నన్ను తీసుకువెళ్ళాడు. ఆమె తల్లి ఇంట్లోనే పరిగెత్తుకుంటూ వచ్చేసింది. మేమేమీ చేయలేకపోయాం. లోపలికి వెళ్లి నేను ప్రార్థించాను. అడిగినది, నేల్ అమ్మాయికి ఎలాగుంది? ఆ దర్శనాన్ని గురించి ఆమె ఎరిగినది. అది దర్శనము సహోదరుని అన్నాను. నేను ప్రార్థన మాత్రమే చేయగలను. నీవు విశ్వాసము కలిగి ఉండాలి. దానికి వ్యతిరేక్తముగా బలహీనమైన సంగతి ఒకటి బోధించబడినది. అటు పిమ్మట కొన్ని దినాల తర్వాత బాప్తిసం ఇస్తూ నేను అక్కడ నిలబడి ఉన్నాను. ఏడుస్తూ అక్కడ ఆమె ఉన్నది. దీని కొరకనగా దేవుడు ఆమెను స్వస్థపరిస్తేనే యేసుక్రీస్తు నామమున తిరిగి బాప్తిసం తీసుకుంటానని వాగ్దానము చేసింది. కాబట్టి అక్కడ ఆమె ఉన్నది. ఆమె చిన్న కాళ్ళు చిన్న చీపురు పుల్లల మాదిరిగా ఉన్నవి. వారు ఆమెను చివరికి బెడ్ ప్యాన్ మీదనైనా పెట్టలేకున్నారు. ఆమె తల్లి యవ్వనస్తులైనప్పటికీ పక్షవాయువుతో నెరసినతలతో ఉండి అక్కడే కూర్చుండి మొక్కలు చెక్కలై చనిపోతున్న ఆమె యొక్క కుమార్తెని గమనిస్తూ ఉన్నది. స్త్రీ గ్రంథులు క్షయవ్యాధితో ఆమె దేహమంతా అమలుకున్నవి. ఆమె బరువు 37 పౌండ్లు ఉన్నది. వారు పరీక్షించారనుకుంటాను. బెడ్ ప్యాన్ ఆమె కింద పెట్టడానికైనా ఆమె ఎత్తలేకున్నారు. రబ్బర్ షీటు ఆమె క్రింద నుండి లాగడానికైనా వీలు లేకున్నది. 9 సంవత్సరాల 8 నెలలు ఆమె అలా అక్కడ పడి ఉన్నది. చివరకు కిటికీ ప్రక్కన చెట్లు చూడటానికైనా తల తిప్పేది కాదు. ఒక రోజున జార్జ్ రైట్ స్థలం వెనకాల కొండ ప్రాంతములో నిలబడి ఉన్నాను. అశుద్ధాత్మ నీ పాదాలపై లేచి నిలబడు అని చెప్పారు. నేను చూశాను. దాగుడు చెట్టు గుండా ఒక వెలుగు ప్రకాశిస్తుంది. రేట్ ఇంటి దారిన వెళ్ళు లేక కాటర్ దారిన వెళ్ళు అని చెప్పబడింది. నేను ఇక్కడికి చేరగానే నేను వస్తున్నట్లుగా ప్రభువైన యేసు ఆమె తల్లికి ఒక దర్శనం చూపించారు. పడి ఉన్న ఆ అమ్మాయి పడక దగ్గరికి వస్తున్నట్లుగా ఆమె ఉమ్మి వేసే పాత్ర సహా లేపలేంతగా బలహీనంగా ఉన్నది. అంటున్న దానికి ఆమె తల్లి దాన్ని పట్టుకుంటుంది. ఉమ్మి పాత్రను క్షయ దగ్గుతో వేయడానికి ప్రయత్నిస్తున్నది. నేను చెప్పాను, సహోదరి జార్జియా, దేవుని కుమారుల యేసుక్రీస్తు ఆ అడవుల్లో నన్ను కలుసుకొని 6 గంటల క్రితము నీవు వెళ్ళి నీ మీద చేతులుంచమని చెప్పారు. యెహోవా ఇలాగు సెలవుతున్నాడు, లేచినబడు. 6వ జ్ఞానేంద్రియం పనిచేయుటకు ఆరంభమైనది. 9 సంవత్సరాల 8 నెలలు ప్రప్రదంగా ఒక శక్తి ఆమెను తాకినది. ఎన్నడూ ఆమె నిలబడి ఉండలేదు. అంతవరకు ఎగిరి గంతులు వేసి వనములోనికి పరిగెత్తి చెట్లను గడ్డిని మొదలగు వాటిని దీవించి పియాల దగ్గరికి వెళ్లి కూర్చొని ఇమ్మానుయేలు రక్తము ఇంపైన ఊటకు అను పాట వాయించినది. తర్కములు నెట్టివేయబడినవి కనుక ఆమె చేయలేదు. ఇప్పుడు అది నాకు తెలియదు. నాకెన్నడూ అది తెలియదు. ఆమె నిలబెట్టిన దేవుని శక్తి మాత్రమే చేయగలదు. ఆమె కాళ్ళు పెద్దవిగా లేవు, కీళ్లు దగ్గర బలంగా లేవు, అలాగే లేవు. చీపురు పుల్లలుగా ఉన్నవి. అది సుమారు 12-14 సంవత్సరాల క్రితం. మరి ఈనాడు బలంగా ఆరోగ్యంగా ఉండి ప్రభుని యేసు కొరకు నడుస్తూ ఉన్నది. ఏంటది? మొట్టమొదట ఏమి జరిగినట్లుగా అనిపించలేదు. అయితే తర్కము అది జరుగుదని చెప్పి ఉండును. అయితే సోదరుడా,
ఆ వాక్యాన్ని ఆమె హత్తుకున్నది. ఆ నేలి యవనస్తురాలు పక్షవాయువుతో ఉండి, కుంటిగా ఉండి, చేతులు అలా వెడలబడుతున్నవి స్వస్థత పొందవచ్చు. ఆయన ఆమెను బాగు చేయగలని కూడా ఆమె నమ్మినది. ఆ దూర ప్రాంతం నుండి క్యాన్సర్ జబ్బుతో చనిపోతున్న వ్యక్తి సోదరుడు హాల్, అదే వ్యక్తి నన్ను అక్కడికి తీసుకుని వెళ్ళాడు. మెల్టౌన్ లో ఉన్న అతని వైద్యుడు న్యూ ఆల్బన్ లో ఉన్న ఈ వైద్యుడి దగ్గరికి పంపించాడు. సెయింట్ ఎడ్వర్డ్ ఆసుపత్రి. ఆయన చాలా మంచి వ్యక్తి, మంచి వైద్యులు. నా బిడ్డలను పైకి తీసుకొచ్చాడు. ఆయనే పరీక్ష చేసి క్యాన్సర్ అని చెప్పాడు. మెల్టౌన్ లోని డాక్టర్ బ్రౌన్ అతను చనిపోయే స్థితిలో ఉన్నాడని చెప్పాడు. అది డాక్టర్ బ్రౌన్ చెప్పాడనుకుంటాను. ఇక్కడున్న అతని సహోదరి యొద్దకు తీసుకెళ్లారు. ఆ నగరము న్యాయాధిపతి అయిన మిస్టర్ కాప్ యొక్క బంధువుల వారు అక్కడికి చేరిన తర్వాత అతను చనిపోయే వరకు అక్కడే ఉంచండి అని చెప్పారు. నన్ను రమ్మనమని కబురు పంపారు. రోజు మార్చి రోజు నేను నా భార్య అక్కడికి వెళ్ళాము. సోదరు హాల్ కొరకు మేము ప్రార్థించాము. నేను ఆయన ప్రేమిస్తున్నాను. క్రీస్తు కొరకు నేను మార్చిన వారిలో ఒక్కరు ఆయన. క్షీణించిపోతున్నాడు. చేతులు కూడా కదిలింపలేకున్నాడు. మిస్సెస్ హాల్ అని అడిగినది. బిల్లీ, నీవు చేయగలిగినది ఏదైనా ఉందా? ఏమీ లేదు సహోదరి హాల్. ప్రభు దగ్గర నుండి ఒక్క మాటైనా నాకు వినబడలేదు అని నేను చెప్పాను నా వైద్యుడు ఆయన పరీక్ష చేయాలని నేను ఆశిస్తున్నాను. ఎవరు మీ వైద్యుడు అని అడిగారు. నేను చెప్పాను శామ్ ఎడియర్ అని. నేను శామ్ని పిలిపించాను. బిల్లీ, చేయవలసింది ఒక్కడే ఉన్నది. అతన్ని లూస్విల్ కు ఎక్స్రేకై పంపించడమే అని శామ్ చెప్పాడు. ఆ తర్వాత నీకు దాని గురించి సమాచారం ఇస్తాను అని అన్నాడు. అంబులెన్స్ పంపారు. లోపల పెట్టి తీసుకుని వెళ్లారు. తిరిగి వచ్చారు. శామ్ నన్ను పిలిచి నాతో ఇలా చెప్పాడు. బిల్లీ, అతనికి కాలేయం సంబంధమైన క్యాన్సర్ జబ్బు. అతని కాలేయాన్ని తీసివేయలేం. అతను బ్రతకాలి. ఇలా చెప్పాడు. అతను బోధకుడు. అతను బాగుపడతాడు. అదే విషయం నీవు కూడా చెప్పవలసి ఉన్నది. నేను అన్నాను, అతని వెళ్లుకు సిద్ధంగా ఉన్నాడు శామ్. అయితే విషయం ఏంటంటే అతన్ని చూడటానికి నేను ఇష్టపడుతున్నాను. అతని నా సోదరుడు. నేను అతన్ని ప్రేమిస్తున్నాను. నేను తలంచాను, ఓ దేవా, నా కొరకు ఏదైనా చేయవా? ఆ దినాన ఉదయం ఉడతలు వేటాడు కొరకై వెళ్ళాను. తెల్లవారికి వనుపు బయటకు వెళ్లి చూశాను. ఎవరు కూడా ఆ అడవిలో లేరు. నా తుపాకీ చేతపుచ్చుకొని ఇంట్లో నుండి బయలు వెళ్ళాను. ఒక పాతబడిన యాపిల్ గోడకు తగిలించి ఉంది. ఎందుకొరకై మేడ అది గోడకు తగిలించి ఉంది అని అనుకున్నాను. అలాగా ఒకటి 6 తగిలించి ఉంట చూశాను. తటాలన టోపీ తీసివేసి నేల మీద మోకరించాను. పైకి చూశాను. ఒక అందమైన పెద్ద యాపిల్ దిగివచ్చి ఆ ఆపిల్ అని తిరివేసినది. దూరంగా ఆ బొమ్మలో వేలాడుతున్నలాగున అలాంటి వెలుగు అక్కడ పైన నిలబడి ఉన్నది. చుట్టూ గిర్రను తిరుగుతూ లేచి నిలబడు అని చెప్పారు. మిస్టర్ హాల్ కి ఇలాగ చెప్పు, యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, అతడు చావడు, బ్రతుకుతాడు. నేను వెళ్ళి అతనికి చెప్పాను. అతనిలో వ్యత్యాసం ఏమీ కనబడలేదు. అయితే అతడు అది నమ్మాడు. దానే అతడు హత్తుకున్నాడు. ఎలాంటి వ్యత్యాసం కనబడట్లుగా లేదు. ఒక రోజు గతించింది, మార్పు లేదు. రెండవ రోజు మార్పు లేదు. మూడవ దినాన ప్రారంభమైనది. సంవత్సరాలు దాటినవి. ఈనాడు అతడు సజీవునిగా ఉన్నాడు. ఇక్కడ శ్రీమతి వీవర్ కూర్చొని ఉండట్లో నేను గమనిస్తున్నాను. నేను ఎలాంటి పొరపాటు చెప్పట్లేదు. మార్గన్ స్వస్థత తర్వాత ఆమె కుమార్తె వచ్చినప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాను. ఆ స్త్రీ చేయగలిగింది ఏది ఇంకేమీ లేదు. కొన్ని గంటల్లో ఆమె చనిపోబోయి ఉన్నది. వారు ఆమెకి ఇవ్వగలిగిందంతా 1-2 శుభులు మాత్రమే. స్త్రీ సంబంధమైన శస్త్రచికిత్స ఆమెకు చేశారు. వెన్నుపూసంతా క్యాన్సర్ ప్రాగిపోయింది. శస్త్రచికిత్స చేసినప్పుడు అదంతా కెలికేశారు. స్త్రీకి చేయగలిగిందంతా ఇక ఏమీ లేదు. స్వస్థతను గురించి ఆమెతో మాట్లాడుకోలేను. అయితే ఆమె చెప్పినది, అయ్యా, మీరు ప్రభువుకు దేవుని యొక్క సేవకులు. మీరు నా ఇంట్లోకి రావటానికి నేను యోగ్యురాలు కాదు. దైవ సేవకుడు ఇంట్లోనికి వచ్చుటకు ఆమె యోగ్యమైనది కాదని ఆమె ఎంచుకున్నది. ఆమె తెలియజేసింది లాగున, నేను ఒకలాంటి జీవితం జీవించాను. నేను నాట్యము చేశాను. నేను చేయకుని కార్యాలను చేశాను. నేను నాకు ఇష్టం వచ్చిన చెడ్డ మాటలు మాట్లాడాను. నేను యోగ్యురాలు కాదు అందుకు అని చెప్పి తన పాపాలని నాకు తెలియజేసింది. ఆమె మంచిదానే సంధిస్తున్నట్లుగా నేను గమనించాను. 6వది, అతీతమైన జ్ఞానేంద్రియము కార్యరూపము కాకముందే క్రీస్తును అక్కడే పొందుకునే స్థితిలో ఆమె ఉన్నది. మేము మోకరించాము. మీ పాపములు ఎరనివైనను అను విషయాన్ని గురించి ఆమెతో మాట్లాడాను. ప్రభువైన యేసుక్రీస్తుకు ఆమె తన జీవితాన్ని అప్పజెప్పినది. ఆమె అలా చేసినప్పుడు, ఓహో, నాకేదో మరోలా ఉన్నది అని ఆమె చెప్పినది. నాకేదో జరిగినది.
నాకేదో జరిగి ఉన్నది. మీ అందరితో నేను కరస్పర్శ చేయాలని ఆశిస్తున్నాను. ఆ తర్వాత నేను అలా చూశాను. నేను ఆమె దర్శనములో కోళ్ళ గంప వెనకాల ఇంటిలోకి వెళ్తున్నట్టుగా చూశాను. నేను ఇలా చెప్పాను, శ్రీమతి వేవర్, ప్రభువు యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, ఆ కోళ్ళ గంపలోకి నీవు ప్రయాణం చేస్తావు, నీవు జీవిస్తావు. ఆమె భావించిన రీతిగా ఆమె వెళ్ళలేకపోయినది. హ్యాండ్స్ రావని తినివేసినది. వైద్యులు చెప్పిన రీతిగా ఆమె వెళ్ళలేదు. ఆమె చనిపోబోతున్నది. అది 14 లేక 15 సంవత్సరాల క్రితం. అవునా శ్రీమతి వేవర్? 14 సంవత్సరాల క్రితము ఆమె వ్యాధిగ్రస్తులుగా ఉన్నప్పుడు తోలుకుంటూ వచ్చినది ఈ మందిరానికి. పడకలోండి లేచేంతగా కనిపించడం లేదు. చిన్న ఎముకలు కనిపిస్తున్న చేతులు. ఎందుకంటే ఆమె వచ్చి యేసు నామమున బాప్తిసము తీసుకుంటారని దేవునికి ఆమె ప్రమాణము చేసినది. చక్రాల బండి కుర్చీలో ఉండి ఆమెను బయటకు తీసి ఆమెను కుర్చీలో ఉంచి నీళ్ళలోనికి దింపి యేసు నామమున బాప్తిసమిచ్చాం. ఆమె అక్కడ ఈ రాత్రి కూర్చొని ఉన్నది. ఆమె చిన్న ఆరోగ్యాన్ని మీరు చూడాలంటే ఆమెను చూడవచ్చు. ఎందుకని శాస్త్రీయ పరిశోధనలు, తర్క వితర్కములు అలాంటివన్నీ త్రోసివేయండి. ఎందుకంటే 6వ జ్ఞానేంద్రియము కార్యరూపము దాల్చనై ఉన్నది. వాస్తవం. చూడు, ఒక్క నిమిషం ఇది కూడా మరలా చెప్పనివ్వండి. ఒకానొక సమయాన్ని యేసు ఒక చెట్టు దాటి వెళుతున్నాడు. అది అంజూరపు చెట్టు. ఆయన ఆ అంజూరపు చెట్టును చూశాడు. దయచేసి దీన్ని మీరు జారవిడుచుకోవద్దు. అంజూరపు చెట్టు వైపు ఆయన చూశాడు. దానిలో అంజూరపు పండ్లు లేనే లేవు. ఆయన ఆ చెట్టును శపించి ఇలాగ చెప్పాడు, ఏ మనుషుడు నీ ఫలము తినకుందురు కాక. శిష్యులు చుట్టూ చూశారు. ముందు ఎలాగున్నదో అలాగే ఉన్నదో ఆ చెట్టు. ఒక గంట తరువాత అది అలాగే కనిపిస్తుంది. భూమిని తెరచి దాన్ని మింగినట్లుగా దేవుడు చేయలేదు. ఆకాశం నుంచి మెరుపులు మెరిపించి దేవుడు దాన్ని కాల్చి బొగ్గుగా చేయలేదు. ఆయన అలా చేయగలడు. నిజంగా ఆయన అలా చేయడుకు సమర్థుడే. అయితే అలాంటి కార్యాలేవి ఆయన చేయలేదు. జరిగిన విషయం ఏంటి? చెట్టు శపించబడినది. దేవుని యొక్క విశ్వాసము ఆ చెట్టులోని ప్రాణానికి వ్యతిరేక్తంగా పెట్టబడినది. బాహ్యంగా నీకేమీ కనిపించలేదు. అయితే భూమి లోపల భాగాన, చెట్టు వేళ్ళు లోపల భాగాన మరణం పీడం వేసుకున్నది. అది శపించబడినది. 6వ జ్ఞానేంద్రియం దానికి అడ్డు తగిలినది. అది చనిపోవలసి ఉన్నది. ప్రేలలో నుండి చావు ఆరంభమైనది. అదే సంఘటన క్యాన్సర్ లో జరిగినది. అదే సంఘటన కణితిలో జరిగినది. అదే సంఘటన ఏ వ్యాధులైనా జరుగుతుంది. 6వ జ్ఞానేంద్రియం యొక్క శక్తి అయిన ప్రభు అయిన దేవుడు దానికి వ్యతిరేక్తుడై లేచుచున్నాడు. సతనా అక్కడి నుండి బయటికి రా అని చెప్పు. అక్కడే ఇలాంటి భౌతిక చర్య జరిగించబట్టు నీవు చూడకపోవచ్చు. అయితే విశ్వాసం అక్కడ అలాగే అంటి ఉంటుంది. అది శపించబడినది. 6వ జ్ఞానేంద్రియము, ఆ అతీతమైన జ్ఞానేంద్రియము దాన్ని వెళ్ళనివ్వదు. నీవు ఏ భావాలు కలిగి ఉన్నావని, నీవెలా చూస్తున్నావని, నీవు ఎలా ప్రతిస్తంభన చేస్తున్నావని అది లెక్క చేయదు. అలాంటిది ఒక్కటి కూడా అది కలిగి ఉండదు. దేవుని వాక్యము ఉపయోగించబడినది. 6వ జ్ఞానేంద్రియము దాన్ని పట్టుకున్నది. అంతే. అది పనిచేయుటకు పయనించినది. క్యాన్సర్ తగ్గుముఖం పట్టినది. బ్రెయిన్ నుండి మృతమవుతున్నది. అది అయిపోయినది. నిశ్చయం. ఈ బలశాలి అయిన 6వ జ్ఞానేంద్రియము ద్వారా రాజ్యములు ముక్క చెక్కలైపోయినవి. ఒక గోడపై మరొక గోడ ముడతల పడిపోయినవి. ఈ 6వ జ్ఞానేంద్రియము ద్వారా ఎర్ర సముద్రం వెనుకొక మలినిది. ఎండిన నేల ఏర్పడి దేవుని ప్రజలు తప్పించుకోవడానికి మార్గం ఏర్పరచబడినది. 6వ జ్ఞానేంద్రియము ద్వారానే బాల్యములు బాకులు గల 1000 మంది ఫిలిస్తీ సైన్యాన్ని సంసోను ఎదిరించాడు. అడవి గాడిద దవడ ఎముక ద్వారా తప్ప తన్ను తాను కాపాడుకునే మార్గము లేకపోయాను. 6వ జ్ఞానేంద్రియము కార్యము చేసింది. 1000 మంది ఫిలిస్తీన్లు చితకబారింది. హల్లెలూయా. ఈ 6వ జ్ఞానేంద్రియము ద్వారా మృతులు తిరిగి లేచారు. 6వ జ్ఞానేంద్రియము ద్వారా శక్తివంతమైన అద్భుతాలు జరిగించబడినవి. భూమిని ఢీకొనగలిగిన బలమైన శక్తి ఇదే. అదే ఆ అతీతమైన జ్ఞానేంద్రియము. 6వ జ్ఞానేంద్రియంగా పిలువబడుతుంది. దీనిని మరొకటి కృంగదీయలేదు. ఇది కృంగినట్లయితే దానికి ఆమెను తెలియపరుచుకున్న మాట. సరే, నీవు సాగిపో. ఇది ఏమైనప్పటికీ దానిని నమ్ము. అక్కడే దాని బలము ఇమిడి ఉన్నది. నీవు నీ హృదయపూర్తిగా నమ్మినట్లయితే ఆలోచనకు 5వ జ్ఞానేంద్రియమా నీ మెదడులో నీవు పెట్టబడుతున్నావు. అయితే నీ 6వ జ్ఞానేంద్రియము నీ హృదయములో పెట్టబడుతున్నది. నీ హృదయపూర్తిగా నీవు విశ్వసించు. నీ నోటితో ఒప్పుకోలు జరుగుతుంది. నీ హృదయముతో నీ విశ్వసించు. అవునండి, ఆ 6వ జ్ఞానేంద్రియము ఆ బలమైన శక్తి ద్వారానే. విను,
ఆ ఆరవ జ్ఞానేంద్రియము ద్వారా సింహబోన్లో వేయబడ్డ ఒక ప్రవక్త ఉండెను. ఆ ఆరవ జ్ఞానేంద్రియము ద్వారా సింహాలు దానియేలును భక్షించలేదు, అవి అలా చేయలేదు. ఆ ఆరవ జ్ఞానేంద్రియము ద్వారా, ఆ అతీతమైన జ్ఞానేంద్రియము ద్వారా అవి అతని దగ్గరకైనా రాలేదు. అదే ఆరవ జ్ఞానేంద్రియము ద్వారా మండుచున్న అగ్నిగుణములో ముగ్గురు హెబ్రీ బాలురు వేయబడి అగ్ని జ్వాలల వారు ఎదిరించరి. అది ఆ ఆరవ జ్ఞానేంద్రియము ద్వారానే. అన్ని తర్క వితర్కాలు రుజువు కొరకై వారెక్కడకు చేరుకొనక ముందు మరణ ఓటుకరి వారు కాల్చబడవలసి ఉండెను. అయితే ఆ ఆరవ జ్ఞానేంద్రియము 2-3 గంటల్లో వారితో అక్కడ ఉండేను. అగ్నిగుండం వారు తెరిచినప్పుడు దేవుని కుమారుని పోలిన ఒకరు వారితో నిలబడి పోయినట వారు చుచిరి. అదే ఆరవ జ్ఞానేంద్రియము. అగ్ని దాన్ని కాల్చలేదు. అవునండి, అదే ఆరవ జ్ఞానేంద్రియముతో ఒకప్పుడు అపోస్తలుల పేతురు ఖైదులో పడి ఉండెను. ఆ మరుసటి రోజు వారు అతని తలను నరికివేయనై ఉండేది. ఆ ప్రక్కనే యోహాను మార్కింటిలో ప్రార్థనా కూటమి ఏర్పాటు చేయబడి ఉండెను. ఆరవ జ్ఞానేంద్రియము ఖైదీనంతా అమలుకొనున్నది. ప్రార్థన ద్వారా అతడు కప్పివేయబడ్డాడు. ఆ ఆరవ జ్ఞానేంద్రియము కార్యము చేయడకు ఆరంభించినది. అగ్నిస్తంభము కిటికీలో గుండా లోపలికి వచ్చి పేతురును తట్టి ఇక్కడ బయటికి వచ్చేసాయి. ఆరవ జ్ఞానేంద్రియము ఆ చిన్న ఓడ నీటిలో మునిగిపోతున్నప్పుడు మహాసముద్రంలో మునిగిపోకుండా పరిశుద్ధుడైన పౌలు కాపాడినది ఆ ఆరవ జ్ఞానేంద్రియమే. మునిగిపోకుండా అతని కాపాడినది ఆ అతీతమైన జ్ఞానేంద్రియమగు ఆ ఆరవ జ్ఞానేంద్రియమే. సర్పం అతన్ని కట్టువేసినప్పుడు అతడు విదిలించుకునే మంటలో విసిరివేయనట్లుగా చేసినది ఆ ఆరవ జ్ఞానేంద్రియమే. అది చేసినది ఆ ఆరవ జ్ఞానేంద్రియమే. యేసుక్రీస్తును మృతుల్లోని తిరిగి లేపినది ఆ ఆరవ జ్ఞానేంద్రియమే. ఆయన భూమిలో పాతిపెట్టబడినప్పుడు ఎందుకంటే ఆయన దేవుని వాక్యాన్ని నమ్మెను. నా చెప్పారు, ఈ శరీరాన్ని పడగొట్టుడి, దానిని నేను 3వ దినమ లేపుతాను. దావీదులాగా చెప్పాడు, నా పరిశుద్ధుని కుళ్ళు పట్టనయ్యను, ఆయన ఆత్మను పాతాళములో విడిచిపెట్టను. అదే ఆ అతీతమైన జ్ఞానేంద్రియము. ఈ జ్ఞానేంద్రియాలు తర్క వితర్కాలను నెట్టివేయము. యేసుక్రీస్తు అనుగ్రహించు విశ్వాస జ్ఞానేంద్రియాన్ని, అతీతమైన జ్ఞానేంద్రియాన్ని నమ్ము. అదే జ్ఞానేంద్రియము ద్వారా సమస్తము శూన్యమై ఉన్నప్పుడు దేవుడు మాట్లాడాను. ఆ జ్ఞానేంద్రియము ఏంటి? ఆ అతీతమైన జ్ఞానేంద్రియమే దేవుడు. నీలో ఉన్న దేవుని యందు విశ్వాసమే ఆ జ్ఞానేంద్రియము. దేవుల్లోని కొంత భాగము నీలోనికి వచ్చి నీకు ఆ అతీతమైన జ్ఞానేంద్రియాన్ని అనుగ్రహించును. అదే అతీతమైన జ్ఞానేంద్రియము ద్వారా కల్పించిన వస్తువులతో లోకముతో ఏకము చేసి దేవుడు నిర్మాణము చేశాడు. ఆయన మాటను మాట్లాడాడు. ఆయన మాటను నమ్మి ఉన్నాడు. ప్రపంచములు ఊగుతూ రూపకల్పన దాల్చినవి అతీతమైన జ్ఞానేంద్రియము, ఆరవ జ్ఞానేంద్రియము. ఓ దేవా, నా మీద దాన్ని కృమ్మరించుము, అది నాకు అనుగ్రహించుము. దాన్ని అవసరతను అపేక్షించు వారందరికీ దయచేయము. ప్రభువా, ఆ ఆరవ జ్ఞానేంద్రియాన్ని నాలో కృమ్మరించండి. ఈ 5 నేను అర్పించడానికి సంసిద్ధంగా ఉన్నాను. నా సొంత జ్ఞానము, తలంపులు, సమస్త వితర్కములు ప్రభువా త్రోసిపుచ్చుతున్నాను. నీ వాక్యమే సత్యము, ప్రతి నరుని మాట అబద్ధము, ప్రతి వితర్కము, ప్రతి అవిశ్వాసము దూరమగును గాక. అతీతమైన జ్ఞానేంద్రియము ద్వారా అనగా పరిశుద్ధాత్మ జ్ఞానేంద్రియమైన ఆ జ్ఞానేంద్రియము ద్వారా నేను నడుచుదును కాక. అది అవసరము లేదా? అదే మనకు కావలసి ఉన్నది. స్నేహితుడా, దేవుని దీవించును గాక. అదే నీకు అవసరము. ఆ అతీతమైన జ్ఞానేంద్రియం ఒక దాన్ని వేడుకుంటుంది. ఆయనే దాన్ని అనుగ్రహిస్తాడని నాకు తెలుసు. దేవుని ఎదుగు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, ఆయన జాగ్రత్తగా వెతుకు వారికి ఫలము దయచేవాడి నమ్మవల్లే కదా అది దానిని సమ్మతింపజేస్తున్నది. ఆరవ జ్ఞానేంద్రియం ఇలా చెప్పినట్లయితే దేవుడు తన వాక్యాన్ని కాపాడుకుంటాడు. నాకు నేను ఆయనకు అప్పచెప్పుకుంటాను. నాకు కలిగిందంతా ఆయనకే అర్పించుకుంటాను. ఇది జరుగుతుందని నా జ్ఞానేంద్రియము చెప్తుంది. అదే దేవుని వాక్యమందలే నా విశ్వాసము. దానికి వ్యతిరేకంగా ఏమైనా ఉంటే అది లేట్లుగా ఉంటుంది. అబ్రహాము దేవుని కలుసుకున్నాడు. శారా ద్వారా నీవు ఒక బిడ్డను పొందబోతున్నావని దేవుడు చెప్పాడు. అతడు 70 సంవత్సరాల వయస్కుడు, ఆమె 60 సంవత్సరాల వయస్కురాలు. లేని పెద్దాన్ని అబ్రహాము పిలిచాడు. వ్యతిరేకమైనను లేకున్నప్పటికీ అబ్రహాము నమ్మాడు. అతడు దేవుని చూచినట్లుగానే అతడు నడిచాడు. అతడు నమ్మాడు. అతనికి లేనిదనని ఎలాంటి వితర్కమైనప్పటికీ వైద్యులు ఇలా అని ఉండవచ్చు, అబ్రహామా, నీవు అలా చేయడానికి చాలా వృద్ధువు కదా అని. వైద్యులు ఏమి చెప్పినప్పటికీ, ఇంకొకరు ఏమి చెప్పినప్పటికీ, అలాంటికి కొంచెమైనా వ్యతిరేకమైన ఎవరు ఏమి చెప్పినప్పటికీ, తన స్వంత మనస్సే ఏమైనా చెప్పినప్పటికీ, మరొకటి ఏదైనా పలికినప్పటికీ, దేవుడు యథార్థవంతుడు,
దానిపైనే అతడు ఆధారపడ్డాడు. అదే 6వ జ్ఞానేంద్రియము, అదే అతీతమైన జ్ఞానేంద్రియము. దేవా, అది నాకు అనుగ్రహించండి. దేవా, ఇంకా ఎక్కువగా దయచేయండి. ఆయన ప్రజలకై పరిచర్య చేయలాగున నా ప్రార్థనలో ఈ ఉదయాన ఎర్రతలగల ఆ బిడ్డను తల్లి తీసుకొని వచ్చినప్పుడు ఇక్కడే నిలబడి ఉన్నది. ఆమె చెక్కెల నుండి కన్నీరు కారుతుంది. ఏంటి విషయం సహోదరి అని అడిగాను. ఆమె చెప్పినది, సోదర బ్రహ్యాం, అది లుకీమియా. నన్నెవరో నిలబెట్టినట్టుగా భావించాను. ఓహో, ఆయన ఆపత్కాలమందు సహాయకుడు. ఇక్కడ కొద్ది కాలం క్రితము కారు నడుపుకుంటూ నేను బిల్లి రోడ్డు మీద వెళ్తున్నాము. కొంతమంది నల్లజాతి యవనస్తులు ఇలా త్వరగా నడుపుకుంటూ వెళ్తున్నారు. కారు ఒకదాని ఒకటి రాసుకుని గిర్రును తిరిగి పేలంతా రోడ్డు పడిపోయారు. అందులో ఒకడు కారు కింద తన భీము భాగా నుంచి పడిపోయాడు. ఆ ఎవడు ఎగిరి దూకుతున్నారు. వారంతా ఎగిరి దూకుతున్నారు. లేచుడుకు మొదలు పెడుతున్నాడు. అతను చెప్తున్నాడు, దయచేసి అలా చేయవద్దు, నా వీపు విరిగిపోతుంది. అలా చేయొద్దు, మీరు నన్ను చంపుతున్నారు, మీరు నన్ను చంపుతున్నారు, అలా చేయొద్దు. వారు అంటున్నారు, ఓ, మేమది నీ దగ్గర నుంచి తీసివేస్తున్నాం, అది నిప్పట్టుకుంటుంది, దాన్ని నెట్టవద్దు, మీరు నన్ను చచ్చిపోయేంతగా నులు చేస్తున్నారు, అలా చేయొద్దు, అలా చేయొద్దు. ఇదా, నీవు క్రైస్తవుడివేనా అని పెద్దగా అరిచాను. కాదండి అని అన్నాడు అతడు. నీవు ప్రార్థించడం మంచిది అని చెప్పాను. అవునండి అన్నాడు. 6వ జ్ఞానేంద్రియము కార్యము చేసుకుంటుంది. 6 వెనుకాలకి నడిచాడు. తీర్పు దినాల వరకు అదేంటో నేను ఎరుగను. అయితే అకస్మాత్తుగా అతని మీద నుండి కారు అలా కొట్టి నెట్టివేసినట్టుగా అయిపోయింది. ఎగిరి దూకాడు. బాగున్నాడు. ఏంటది? ఆపత్కాలమందు నమ్ముకోదగిన సహాయము. మేము తిరిగి వచ్చేటప్పుడు ఒక యవనస్తురాలైన నవజాతి స్త్రీ రోడ్డుపై 400 మైళ్ళ వేగంతో ఒక కొత్త ప్లేమౌత్ కారు నడుపుకుంటూ వస్తున్నది. ఆమె చాలా వేగంగా వస్తున్నది. నేను ఆ కారు చూస్తున్నాను. దాని యొక్క క్యాంకేర్ అనగా ఇరుసు నేరుగా చెట్టుకు గుద్దుకుంది. బిల్లి నేను ఆగిపోయాం. ఆ ముందు మంచుతో ఉండి బంకమట్టి వలె రహదారి ఉంది. అయితే అప్పటికది ఆగిపోయినది. మిన్నెసోటా వైపుగా గాలి బహు వేగంగా కొడుతుంది. కారు నెట్టివేయబడినదిగా ఉన్నది. బిల్లి, అది జ్ఞాపకం ఉన్నదా? నేను ఆమె దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళాను. ఆమె అక్కడే కూర్చొని ఇలా చెప్తుంది, అయ్యో నేను చచ్చిపోతున్నాను. వారు అంబులెన్స్ ని పిలిచారు. అంబులెన్స్ వచ్చేసింది. అంబులెన్స్ వెనకాల ఒక చచ్చిపోయిన మనిషిని పెట్టి ఉంచారు. అన్నాడు, నేను ఆమెను బయటకు తీయలేను. అందుచేత ఒక రైతు ఇలా అంటున్నాడు, ఎవరినో ఒకటి త్వరగా పంపించండి, ఆ స్త్రీ చచ్చిపోతుంది. నేను ఎక్కడికి వెళ్ళి చెప్పాను, ఒక్క నిమిషం అమ్మా. అయ్యా, నన్ను తాకవద్దు, అయ్యా నన్ను ముట్టవద్దు, నా వీపు, నీవు క్రైస్తవురాలవా అని అడిగాను. ఆమె నా వైపే చూస్తుంది. నేను ఒక సువార్త సేవకుడును అని చెప్పాను. నీవు చనిపోయినట్లయితే దేవుడి దగ్గర నీవు ఎలా ఉంటావు అని అన్నాను. నేను ఇప్పుడు మంచిగా ఉండాలని అనుకుంటున్నాను. 6వ జ్ఞానేంద్రియం పనిచేయక మొదలైంది. దేవుని శక్తి దిగి వచ్చినది. ఎవరి సహాయం లేకుండా కాలు నుండి దిగి వచ్చినది. అవసరమైన కాలములో దేవుని యొక్క శక్తి లేక బలము, ఆపత్తి కాలమందు నమ్ముకోదగిన సహాయము. మనం వాక్యము ద్వారా నడుద్దాం, మన విశ్వాసము ద్వారా జీవిస్తాం. నీతి మంత్రి విశ్వాసమూలముగా జీవించును. ఆ విధంగానే మనము జీవించాలి. 6వది అతీతమైన జ్ఞానేంద్రియమును ఎక్కువగా ఎంతమందికి కావాలని కోరుకుంటున్నారు? మీరు కాళ్ళ వంచుకొని ఉండండి. ఆ పెదవ ప్రార్థించుకుందాము. ప్రశస్తులకు ప్రభువా, మా దేవా, మా తండ్రి, మా ఇళ్ళ ఎంతగానో దయాళువై ఉన్నావు నీవు. మేము జీవించడానికి నీవు మాకు 5 జ్ఞానేంద్రియాలను అనుగ్రహించావు. ఈ భూయందు మేము నడుచుటకు, ఈ భూమిలో మేము స్పర్శ కలిగుంటకు అవి మాకు అనుగ్రహించబడి ఉంటివి. మా చేతుల స్పర్శ వలన స్ఫురించగలిగిన స్పష్టమైనవిగా తెలుసుకోగలుగుతున్నాము. మేము వినుట కొరకై నీవు మాకు వినికిని ప్రసాదించి ఉన్నావు. మేమెంతగానో అందుకొరకై ఆనందిస్తున్నాము. దేవుని వాక్యాన్ని మేము వినగలుగుతున్నాము. తద్వారా విశ్వాసముతున్నది. వినుట, దేవుని వాక్యాన్ని వినుట. ఈ 6 జ్ఞానేంద్రియాలను బట్టి ప్రభువా నీకు కృతజ్ఞతలు తెలుస్తున్నాము. మా జీవిత కాలమంతా మేము వాటిని కాపాడుకుందుము గాక. అయితే ఈ అతీతమైన జ్ఞానేంద్రియము, ఈ విశ్వాస జ్ఞానేంద్రియము, విశ్వాసకు చెంది ఉన్న ఈ జ్ఞానేంద్రియము, ఎందుకంటే అతడు నమ్మిక కలిగి ఉన్నాడు కాబట్టి అది అతనికి అవసరమై ఉంటున్నది. ప్రభువా, అది మాకు మరెక్కువగా అనుగ్రహించండి. ఓ ప్రభువా, దాన్ని శుద్ధి చేయండి, మమ్ము సానబెట్టండి, మరి నీ శక్తితోనూ నీ మంచితనముతోనూ మమ్మల్ని నింపివేయండి. మా బ్రతుకు దినములనియు 6వ జ్ఞానేంద్రియము ద్వారా మేము నడుచుదుము కాక, ఒక్క యేసుక్రీస్తు ద్వారానే అనుగ్రహించబడి విశ్వాస జ్ఞానేంద్రియము ద్వారా మేము అలా నడుచుదుము కాక. అందుకొరకే మేము ప్రార్థిస్తున్నాము.
అది పొందుకున్నామని మేము నమ్ముకుందాము కాక, ఎలాంటి అనుమానం మా హృదయంలో ఉండకుండును కాక, అది జరుగుతుందని నీవే వాగ్దానము చేస్తున్నావు. ప్రభువా, ఎవరైతే తమ హస్తాలు ఎత్తి ఉన్నారో వారి కొరకై నేను ప్రార్థన చేస్తున్నాను. వారి కొదువులతో ఉన్నారు, అవేంటో మీకు ఇరుకై ఉన్నవి. వాటన్నిటిని జరిగించమని నేను నిన్ను అర్థిస్తున్నాను. అవి వారి కోరికలు నెరవేర్చబడుగాక. యేసు నామమున ప్రార్థిస్తున్నాను, ఆమేన్. క్రితం ఎప్పుడైనా ఇది విన్నారా? సంగీతం లేకుండా ఒక్క నిమిషం అండి. అది వాస్తవమే. ఆహా, ప్రశస్తమైన విశ్వాసం, మహిమ గల ప్రశస్తమైన విశ్వాసము. దేవా, విశ్వాసము నాకు అనుగ్రహించండి. అబ్రహాము విశ్వాసము ద్వారానే, ఇస్సాకు విశ్వాసము ద్వారానే, విశ్వాసము ద్వారా హెబెలు కయను కంటే శ్రేష్టమైన అర్పణను అర్పించను. అతడు మృతుడై సాక్ష్యం పొంది ఉన్నాడు. ఓ, మనకంతటి విశ్వాసము కావాలి. నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను, నాకు మరింత విశ్వాసము కావాలి. నా జీవిత యాత్రలో నా కోరిక ఇదే. రానున్న సంవత్సరంలో దేవుని యందు విశ్వాసం ఎక్కువగా నాకు కావాలి. దేవా, నా మనస్సునందున్నటువంటి అవిశ్వాసానైనా తీసివేయండి. ఇక ఎప్పుడై తిరిగి ఏదైనా మొలకెత్తుతున్నట్లయితే దానిని తీసివేయండి. సాతాను నాతో పోరాడుతుంది, నీతో పోరాడుతుంది. అది తన బాణాలు సంధించ సంసిద్ధంగా ఉన్నది. అయితే విశ్వాసమును డాలు ఎల్లప్పుడూ నా ఎదుర ఉంచుకుందును కాక, అపవాది తంత్రాలను ఎదిరించుట కొరకై, దాని అగ్ని బాణాలను తనుడు కొరకై అది నా ఎదుట ఉంచుకుందును కాక. అదే నా విధేయత ప్రార్థన. దేవుడి మిమ్మల్ని దీవించును. సోదరు నెవిల్, ఇంకేమైనా చెప్పవలసి ఉందా? రండి.